ఈ రీతిగా ప్రభు మనల్ని ఉపవాస ప్రార్థన కొరకు సిద్ధపరిచినందుకు గాను దేవాది దేవునికి సమస్త మహిమ కలుగుగాక. నిర్గమకాండము 16వ అధ్యాయము 26 నుండి చదువుతాను. అందరూ చూడండి, వినండి, గమనించండి. 6 దినములు దాన్ని కూర్చుకొనవలెను. విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదనెను. అట్లు జరిగెను. ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొన వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ల వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనల్లరు? చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతివాడు తన తన చోట నిలిచి ఉండవలెను. 7వ దినమున ఎవడునూ తన చోట నుండి బయలు వెళ్ళకూడదనెను. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. హల్లెలూయా. ఇంతవరకు కూడా మనం చాలా విషయాలు ఈ వాక్య భాగంలో నుండి ధ్యానం చేసుకోవడం జరిగింది. చాలా విషయాల్లో నుండి ప్రభు మనతో మాట్లాడి మనల్ని సంధించడం జరిగింది. హల్లెలూయా. ఇప్పుడు ఈ సంగతితో, ఒక విశేషమైనటువంటి సంగతితో ప్రభు మనల్ని దర్శించబోతున్నారు. వినగలిగే చెవి, గ్రహించే మనస్సు దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండమ్మా. మహాపరిశుద్ధుడు అయిన దేవా, గొప్ప తండ్రి, ఘనమైన తండ్రి, మహోన్నతుడా దేవా, మీరు మాకు బోధిస్తున్నటువంటి దేవా, ఈ బోధనను బట్టి మీ నామానికి స్తుతి స్తోత్రములు కలుగుగాక. దేవాది దేవా, మమ్మును తండ్రి మీరు ఈ రీతిగా నడిపిస్తున్నందుకు స్తోత్రాలయ్యా. ఇదిగో ఈ సమయంలో ప్రభా, నన్ను మమ్మును ప్రేమించి మాతో మాట్లాడబోతున్నటువంటి ఈ వాక్య భాగమును బట్టి స్తోత్రములయ్యా. నేను ఏపాటి దాన్నయ్యా, నేను ఎంతటి దాన్ని ప్రభా. నీ వాక్కు నా నోట గుండా విడుదల అవ్వడానికి నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సాధనాన్ని మాత్రమే నాయన. గాడిదకు పోల్చబడ్డాను ప్రభువా, గాడిద వంటి దాన్ను. కృపగల దేవా, నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా మాట ఎవరికి ప్రయోజనం? నా ఉపమాన అలంకారాలు ఎవరికి ప్రయోజనం? అయా, నీ జ్ఞానం, నీ వివేకంతో ప్రభా, నీ పరిశుద్ధాత్మతో ప్రభా నన్ను నింపండి. నా నోటిని ప్రభా మీరు బాగుగా తెరవండి. నా నోటిలో నింపినటువంటి నీ మాటలు అభిషేకముతో కూడినవే ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలోనికి దూసుకుపోవడానికి మీ కృప ఇవ్వండి. వర్షింపజేయండి అయ్యా నీ ఆత్మను. ఆత్మతో గ్రహించడానికి మీ కృప ఇవ్వండి. మీలో అంటుకట్టబడి ఫలించడానికి, మీ మాటలు ప్రభా శిరస్సు వహించడానికి, తద్వారా దానిలో ఉండే దీవెన, ఆశీర్వాదాన్ని అనుభవించడానికి మీ కృపను మాకు సమృద్ధిగా దయచేయమని, అపవాది వాడి అనుచరుల కార్యాలన్నీ యేసు నామములో లయపరుస్తూ ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహాలను నీ వైపుకు మళ్లింపబడినట్లుగా మీరు కార్యమును జరిగించమని యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని పొందుకొని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ధ్యానాంశంలో ఇక్కడ దేవాది దేవుడు మాట్లాడుతూ 7వ దినమున మీరు విశ్రమించాలి, 6వ దినానే మీరు 7వ దినానికి కూడా ఆహారాన్ని సమకూర్చుకోవాలి. ఇక్కడ దేవుడు చేసిన కార్యం ఏంటంటే, చాలా గొప్పవాడు మన దేవుడు. మానవులముగా మనల్ని కలుగు చేసిన దేవుడు, మనుష్యులమైనటువంటి మనల్ని అతీతంగా ప్రేమిస్తున్నటువంటి దేవుడు. ఈ లోకములో ఆయన ఎవరినైనా ప్రేమిస్తున్నాడా అంటే ఆయన మనల్ని మాత్రమే ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. మనము ఆయన స్వరూపములో, ఆయన పోలిక చొప్పున చేయబడినటువంటి వాళ్ళము. మరి విశేషముగా ఆయన రక్తముతో కడగబడినటువంటి వాళ్ళము. మనల్ని ఆయన ఎంతగా ప్రేమించారంటే, ఆయన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని ధారపోసి ఆయనే ప్రాణార్పణంగా మన కొరకు పోయబడి మనల్ని ఆయన కొరకు ఏం చేసుకున్నారు? ఆయన కొరకు సిద్ధపరుచుకోబోతూ ఉన్నారు. హల్లెలూయా. మనల్ని ఆయన ప్రేమించిన విధానం చాలా అతీతం. అంతగా మనం ఆయన్ని ప్రేమించలేం. ఆయన చెప్పినట్టుగా మనం ఆయన్ని ప్రేమిస్తే చాలు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. దేవాది దేవుడు మాట్లాడుతూ ఎంత ప్రేమామయుడు, ఎంత కరుణామయుడు దేవాది దేవుడు. ఇదిగో 6వ రోజున మీరు 7వ రోజు కూడా కూర్చుకోండి.
ఆ 6వ రోజున 7వ రోజును మీరు భుజించాల్సినటువంటి ఆహారం, మీ శరీరానికి శక్తి నొసగగలిగేటువంటి ఆహారం, మీరు ఆకలి వేస్తున్నప్పుడు కడుపుకు తిని తృప్తి పొందదగినటువంటి శరీర సంబంధమైన ఆహారాన్ని నేను ఇవ్వను అనట్లేదు. 6వ రోజుది 7వ రోజు కూడా ఉంచుకోండి, అర్ధాకలుగా తినండి అని నేను అనట్లే. మీతో నేను ఏం చెప్తున్నానంటే, నేను ఒక అద్భుతం చేస్తాను. ఎప్పటికప్పుడు కురిపిస్తున్నా నేను. ఆ 6వ రోజున 7వ రోజుకి కూడా డబల్ కురిపిస్తాను. హల్లెలూయా. మీరు చేయాల్సింది ఏంటంటే, 6వ రోజున వెళ్ళి కూర్చుకోవడానికి నేను మీతో చెప్పిన మాట ప్రకారంగా 7వ రోజుకు కూడా మీరు కూర్చుకోవాలి. అంటే సిద్ధపడాలి మీరు 7వ రోజుకి. ఈ కూర్చుకునే పనిలో ఉండకూడదు. ఈ 7వ రోజుకి మీరు సిద్ధపడాలి. అందుకని 7వ రోజు విషయంలో శరీర సంబంధంగా మిమ్మల్ని నేను 6వ రోజే పోషించేస్తాను 7వ రోజు కోసం. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అర్ధాకలతో ఉండమని చెప్పట్లే. ఒక్కటి 7వ రోజు ఉపవాసం ఉండను అని చెప్పట్లే. 6వ రోజు ఇది సరిపెట్టుకోమని చెప్పట్లే. ఏం చెప్తున్నాడంటే, 6వ రోజుది నువ్వు కూర్చుకో, 7వ రోజుది కూడా 6వ రోజుకి కూర్చేసుకో. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. మనకి ఎప్పుడు కష్టం, లేదా ఇశ్రాయేలుకి ఎప్పుడు కష్టం కలగాలి? 7వ రోజు కొరకు మాట్లాడకుండా శరీర సంబంధమైన ఆహారం కొరకు, ఆకలి కొరకు, మన నీరసాల కొరకు ఆయన మాట్లాడకుండా 6వ రోజు కొరకు మాత్రమే నేను మాట్లాడుతున్నాను. 7వ రోజంతా కూడా మీరు ఏ పని పాట చెయ్యొద్దు, ఆహారాన్ని కూర్చుకోవద్దు, నా సన్నిధిలోనే ఉండండి అంటే అది కొంత ఆలోచింపజేసేటువంటి విషయం. మనకి కొంత కదలే, చాలా ఆలోచింపజేసే విషయం. కానీ ఇక్కడ నేనేమంటానంటే, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇవన్నీ లింక్ చేస్తాను తర్వాత. నేనేమంటానంటే, ఒక మాటలో చెప్పాలంటే 7 రోజులు శ్రమ పడక్కర్లేకుండా 6 రోజులు నువ్వు శ్రమ పడినప్పుడు 7వ రోజు ఉచితంగా ఇస్తున్నాడు దేవుడు. ఇది అర్థం చేసుకోవాలి మనం ప్రభువుని. 7వ రోజుది నీకు ఉచితం. ఉచితంగా వచ్చేవి మనకు ఎంత ఇష్టమో కదా. ఆలోచించిన ఆశాభంగం. అర్థమైందా? ఒక చీర కొంటే మరొక చీర ఉచితం అన్నారంటే ఎక్కడ ఆఫర్ పెట్టారో అక్కడికి వెళ్తారు ఆడవాళ్ళందరూ ఖచ్చితంగా. అంటే ఈ ఆఫర్స్ అంటే ఏంటి? ఉచితం. ప్రభు ఏమంటున్నారు తెలుసా? 6 రోజులు కష్టపడి పనిచేయండి, శరీర సంబంధంగా మీకు ఏం కావాలో నాకు తెలుసు, 7వ రోజుది కూడా నేను 6 రోజులకి 7వ రోజుది కూడా కలిపి ఈ 6 రోజులకి ఇస్తున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తికి ఒక యజమానుడు అన్నాడు, నువ్వు 7 రోజులు కూడా నువ్వు మా ఇంట్లో పని చెయ్యాలి, 6 రోజులు పని చేసిన తర్వాత 7వ రోజు జీతం కూడా నేను నీకు ఇచ్చి పంపుతాను, రోజుకు 100 రూపాయలు. 7 రోజులకి ఎన్ని? నువ్వు 7 రోజులకి నేను 700 ఇస్తాను. 6వ రోజు 7వ రోజు దుడిచినది కూడా ఇచ్చేస్తాను, నువ్వు దుడకపోయినా. ఎంత అద్భుతం కదా. నిజమే కదా, అద్భుతమే కదా, చాలా అద్భుతం. దేవుడు చేసింది అదే. మీరు 6 రోజులు కూర్చుకోండి, సమకూర్చుకోండి, 6 రోజులు కష్టపడండి. ఈ కష్టార్జితం దేనికి? మన ఇంటికి, మన ఒంటికి. ఈ కష్టార్జితం దేనికి? నిజంగా చెప్పండి, ఆలోచించండి. మన ఇంటికి, మన ఒంటికి. మీ ఇంటి గొడవ, ఒంటి గొడవ నేను చూసుకుంటాను. ఈ 6వ రోజుకే 7వ రోజు ఇంటి గొడవ, ఒంటి గొడవ చూసేసుకుంటాను. ఈ 7వ రోజు మాత్రం నేను చెప్పింది చెయ్యండి. ఏం చెప్తున్నారు ప్రభు అంటే, మీరు కూర్చుకోవద్దు, 6వ రోజున కూర్చుకోండి, 7వ రోజున విశ్రమించి నన్ను ఆరాధించండి అని చెప్పారు.
చెప్పిన తర్వాత మన ఊళ్ళు అందరూ ఒకేలా ఉండరు కదండి. ఒక తల్లి బిడ్డలైన అందరూ ఒకేలా ఉండరంట. అలాగే పాపం వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళలో అందరూ దేవుడు మోషే ద్వారా చెప్పిన మాట లేకపోతే ఆజ్ఞ గైకొన్నారు. 6వ రోజునే 7వ రోజుది కూడా సమకూర్చుకున్నారు. చక్కగా దేవుని సన్నిధిలో నిలుచున్నారు. సంఘంగా కూడుకున్నారు, సమాజంగా కూడుకున్నారు. కొంతమంది ఏం చేశారంటే ఈ సంఘంలో లేరు. ఎక్కడ లేరు? సంఘములో లేరు. ఇశ్రాయేలీల సంఘం అది. ఈ సమాజంలో లేరు, దేవుని ఆజ్ఞలో లేరు, మోషే ద్వారా విడుదలైన దేవుని మాటలో లేరు. వీటన్నిటిని త్రుంచేసుకుని ఒక గుంపు ఆ 7వ రోజున మన్నాను సమకూర్చుకోవడానికి వెళ్ళారు. ఆకాశము నుండి మన్నాను కురిపించిన వాడే సుస్పష్టంగా చెప్పాడు, 6వ రోజున మీరు సమకూర్చుకోండి, 7వ రోజు ఉండదని. చెప్పినోడు ఎలా కురిపిస్తాడు? ఈ విన్నవాళ్ళు ఎలా విన్నారు? వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. అందుకే దేవుడు చెవులు అందరికీ ఉంటాయి, చెవులు లేని వాళ్ళు ఎవరు లేరు. మలుకు చెవి నరకబడినా యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చేశారు ఆ రోజున. ఈ రోజున మనకి చెవులు ఎవరు నరకలేదు, మన చెవులు ఇక్కడే ఉన్నాయి. కానీ దేవుడు చెవి గలవాడు వినుడుగాక అని ఎందుకన్నాడంటే కొంతమంది చెవులు ఉంటాయి కానీ వినరు, కొంతమందికి హృదయం ఉంటుంది కానీ గ్రహించరు. అందరికీ వినబడింది ఆ మాటే, అందరు హృదయాల్ని సంధించింది ఆ మాటే. ఈ గుంపుకు మాత్రం వినబడలేదు. చెవులుండి వినబడలే, హృదయం ఉండి గ్రహింపగలగలే. ఈ గుంపంతా కూడా అక్క, బావ, అన్న, తమ్ముడు వీళ్ళందరూ కూడా చెప్పుకుని నడు కూర్చుకుందాం. ఇంకా వాళ్ళకి దేవుడు చెప్పిన మాట వద్దు, దైవజనుడు చెప్పినటువంటి దేవుని మాట ప్రకటన వద్దు, సమాజంగా కూడుకోవడం వద్దు, సంఘంగా చేసుకోవడం వద్దు. వీళ్ళు దేనికి వెళ్ళారు? శరీరాన్ని పోషించుకోవడానికి, శరీరానికి కావలసింది సమకూర్చుకోవడానికి. కానీ దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే వాళ్ళకు కూడా రేపు నువ్వు కూర్చుకోవలసిన అవసరమే లేదు, రేపటిది కూడా కూర్చుకోక్కర్లేకుండా నేను ముందు రోజుకే మీకు ఇచ్చేస్తున్నాను. అది చక్కగా నా సన్నిధిలో ఆయాసంతో దుఃఖముతో ఉండక్కర్లేకుండా చక్కగా శుద్ధి చేయబడి స్నానాలు చేసి శుద్ధిగా మంచి వస్త్రాలు ధరించి పరిశుద్ధంగా ఆయన సన్నిధికి వస్తే చాలు కదా. వీళ్ళేమనుకుంటున్నారంటే దేవుడు చేసే అద్భుతం మాకెందుకు, ఆయన మా కోసం ఆలోచించే అంత ఆలోచన మాకెందుకు. మరి ఏం చేస్తావు? నేనే వెళ్ళిపోతాను, కూర్చేసుకుంటాను, తెచ్చేసుకుంటాను. మరి సమాజంగా కూడడం ఏం చేస్తావు? సిద్ధపాటు ఏం చేస్తావు? దైవజనుడు మాటను ఏం చేస్తావు? దేవుని మాటను ఏం చేస్తావు? ఆజ్ఞను ఏం చేస్తావు? అన్నీ గాలికి వదిలేస్తాం. ఈ క్యారెక్టర్స్ అనమాట ఇక్కడ గుర్తుపెట్టుకోండి. గాలికి వదిలేసావు నిజమే, మూర్ఖత్వంతో వెళ్ళిపోయావు నిజమే, కురిపించే దేవుడే కురిపించనన్నాక నీకెంక దొరుకుద్దా? మీరే చెప్పాలమ్మా సమాధానం చెప్తూ ఉంటే బాగుంటుంది. తలస్నానాలు చేసి ఒకటి వచ్చారేమో, చల్లగా ఉందేమో, నిద్ర వస్తుంది. సమాధానం చెప్పారంటే ఏమవుద్ది? ప్రశ్న కదా ఇది, ఉత్తరం చెప్పాలంటే కొంచెం అలాగ ఎత్తుక్కోవాలి, అలాంటప్పుడు నిద్ర రాదు. అర్థమైంది? ఇప్పుడు చూడు, కురిపించనని చెప్పిన దేవుడు కురిపిస్తాడా? వీళ్ళు వెళ్ళిపోయినంత మాత్రాన దేవుడు భయపడిపోతాడా? అయ్యే బాబా వీళ్ళు వచ్చారని కురిపించేస్తాడా? వీళ్ళ అజ్ఞానం, వీళ్ళ అవివేకం, వీళ్ళ మూర్ఖత్వం, వీళ్ళ అంధత్వం, వీళ్ళ మందత్వం. వెళ్ళారండి ఒక గుంపు, ఏమీ దొరకలేదు. తిరిగి 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 కాళ్ళు నొప్పులు వచ్చి వెనక్కి వచ్చారు. తద్వారా వాళ్ళకి ఏం జరిగింది? అద్భుతంగా పోషిస్తానన్న దేవుడు అర్ధాకలుగా కూడా కాదు, సంతృప్తిగా, సమృద్ధిగా 2 రోజులకి కలిపి 1 రోజుకే వచ్చేసింది. అదైనా కూడా నువ్వు కష్టపడక్కర్లేకుండా చేతిలోకి దుడుపు వచ్చేసింది, కష్టార్జితం వచ్చేసింది. వాళ్ళందరూ చక్కగా సుఖవంతంగా సౌఖ్యంగా సమాధానంగా ఏ నొప్పి లేకుండా బాధ లేకుండా చెమట పట్టకుండా శుద్ధీకరింపబడి సిద్ధపడి
సమాజంలో దైవజనుడు ముఖాంతరంగా ప్రభువుని ఆరాధిస్తూ, స్తుతిస్తూ, మహింపరుస్తూ, గణపరుస్తూ, దేవుడు చేసిన మేళ్లను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంకొక కృతజ్ఞతాస్తుతి ఏంటంటే, ప్రభువా వారంలో ఒకరోజు కష్టపడి చెమటోర్చి నీవు పంపించింది కూర్చుకోక్కర్లేకుండా మాకు రెస్ట్ ఇచ్చావు నాయన, నీకు స్తుతి కలుగ్గాక అని వాళ్ళు స్తుతిస్తుంటే వీళ్ళకన్నీ అక్కడ అయిపోయినాయి. కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు, కురిపిస్తానన్నాడే అని ఎదురు చూపులు, కాచు కూర్చోడాలో కురిపించకపోవడం, దక్కకపోవడం, కడుపు నింపకపోవడం, పస్తుండడం, పొద్దున్నుంచి రాత్రి వరకు ఇంటి గొడవ ఒంటి గొడవ నేను చూసుకుంటా అన్నాడు. వీళ్ళేమన్నారు, నువ్వేం చూసుకుంటావు ప్రభువా, ఆ ఒంటి గొడవ ఇంటి గొడవ మేమే చూసుకుంటాం అన్నారు. అద్భుతం ఏంటంటే వాళ్ళకే లేదు, ఇంటోళ్ళకి లేదు. ఇంటోళ్ళు కూర్చుకొనే లేదు, వస్తాదులు కదా కూర్చుకుందామని వాళ్ళు కూడా తీసుకెళ్ళారు, లేకపోతే నేను తెచ్చేస్తానన్నాడు. లేదు, దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపితే సౌఖ్యంగా ఉంటాం, సుఖంగా ఉంటాం, సంతృప్తి నొందుతాం. అర్ధాకలు ఉండదు, చెమట పట్టే పరిస్థితి ఉండదు, కాయ కష్టం అక్కర్లేదు, రెక్కల మొక్కలు అక్కర్లేదు. వారమంతా ఇదేనేంటి, ఒకరోజు విశ్రమిస్తాం. అందులో దేవుడు చేసే అద్భుతం ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన మాటకి ఆజ్ఞకు లోబడితే దేవుడు చేసే మేలేంటో తెలుసా? 7వ రోజుది కూడా 6వ రోజుకి ఇస్తాడు నీకు. ఇది అద్భుతం. ఆయన మాటలలో సున్నైనడు పొల్లైనడు తప్పదు. ఆయన కంటే మేము గనులు అనుకున్న వాళ్ళు మాత్రం ఏం చేస్తారంటే దుడిపే దుడుపు, దుడిపే దుడుపు. ప్రభువు ఏం మాట్లాడుతున్నారు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తే, నిర్గమకాండం 19వ అధ్యాయము స్పష్టంగా ప్రభువు చెప్తున్నటువంటి మాట. నిర్గమకాండము 19వ అధ్యాయము 8 నుండి చదువుతాను. నిర్గమకాండము 19వ అధ్యాయము 8 నుండి చదువుతాను. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. హల్లెలూయా. ఇక్కడ కొంచెం ఆగండి. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము అంటే ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇదేం చేయాలమ్మా? ఎందుకు మర్చిపోతాం? భోజనం చేయడం మర్చిపోం, టిఫిన్లు చేయడం మర్చిపోం, కానీ పుసుక్కును మర్చిపోయామంటాం. దేన్ని? ఈరోజు ఆదివారమా, మర్చిపోయాను అంటే కొంతమంది ప్రబుద్ధులు అన్యుల గురించి నేను మాట్లాడట్లేదు, కానీ క్రైస్తవులే ఈ ఆదివారం యొక్క ప్రాముఖ్యత ఎంతో ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడి ఉంది. దేవునికి అనుకూలంగా ఉన్న వ్యక్తులు దానిని ప్రతిబింబింపజేశారు. వాళ్ళ బ్రతుకులు, వారి జీవితాలు కూడా మనకి తెలుసు. కానీ క్రైస్తవులే ఈరోజు ఆదివారమా, జ్ఞాపకం లేదే అసలు అంటాం. ఎవరో? క్రైస్తవులు. ప్రభు అందుకే అంటున్నారు, మీరు మర్చిపోతారు, దీన్ని మీరు మర్చిపోకండి, జ్ఞాపకం ఉంచుకోండి. హల్లెలూయా. ఏం మర్చిపోయినా పర్వాలేదు, నీ ఇంటికి ఒంటికి ఈ విషయాన్ని మాత్రం మరిచిపోవద్దు, జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకు చెప్తున్నాడు ప్రభు అంటే, దేవుని బిడ్డలో ఎంత ఈజీగా మర్చిపోతారో దేవునికి తెలుసు. ఎంత ఈజీగా దేవుని సన్నిధిని మర్చిపోతారో, ఎంత ఈజీగా ఆయన ఆరాధించే విధానాన్ని మర్చిపోతారో, ఎంత ఈజీగా ఆయన చేసిన కార్యాలను వెంటనే మర్చిపోతారో, ఎంత ఈజీగా ఆయన చెప్పిన మాటలు త్రోసేస్తారో, తూరేగలాగా ఎలాగ ఎగిరిపోతారో దేవునికి తెలుసు. ఎందుకు తెలియదండి? భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవుడికి తెలీదా? జ్ఞాపకం ఉంచుకోండి. ఆ తర్వాత 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవా విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువు అయినను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినాలలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించి
7వ దినమున విశ్రమించును. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచెను. హల్లెలూయా. ఈ విశ్రాంతి దినాన్ని దేవుడు పరిశుద్ధపరిచి ఆశీర్వదించాడంట. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఇక్కడ దేవాది దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ, నేను చెప్పిన మాట మీరు వినండి. ఇది నన్ను ఆరాధించుటకు నేను మీకు ఇచ్చినటువంటి ఆశీర్వదించిన, దీవించిన, పరిశుద్ధపరిచిన దినము. హల్లెలూయా. మీకు అర్థమవుద్ది, చివరికి వచ్చేటోడికి అర్థమవుద్ది, మధ్యలో అర్థమవుద్ది. దేవుడు అంటేనే ఆశీర్వాదం, దేవుడు అంటేనే దీవెన, దేవుడు అంటేనే అద్భుతం, దేవుడు అంటేనే సూచక కార్యం. హల్లెలూయా. దేవుడు అంటేనే దేవుని మాట, దేవుడు అంటేనే దేవుని ఆజ్ఞ, దేవుడు అంటేనే ఆశీర్వాదం. కనుక దేవుని మాటే ఆశీర్వాదం, దేవుని ఆజ్ఞే దీవెన. ఇదే అద్భుతం. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడు, దేవుని మాట పరిశుద్ధం, దేవుని ఆజ్ఞ పరిశుద్ధం. దేవుడు మనల్ని చెయ్యమని చెప్పింది కూడా పరిశుద్ధం, మనం చెయ్యాల్సింది కూడా పరిశుద్ధంగా. ఇప్పుడు ఇశ్రాయేలీల్ని ఇందాక ధ్యానం చేసుకున్నాం కదా, అలా పెట్టుకోండి. ఇక్కడ ప్రభువు సాక్షాత్తు ఏమంటున్నారంటే, మీరు మరిచిపోవద్దు, మరిచిపోకుండా ఆ దినాన్ని నేను ఆశీర్వదించాను, ఆ దినాన్ని నేను పరిశుద్ధపరిచాను. హల్లెలూయా. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, మన దేవుడే ఆశీర్వాదం, మన దేవుడే పరిశుద్ధుడు. అవునా? ఆయన మాటే వాక్యమైన, ఆయన వాక్కైనా ఏదైనా అది ఆశీర్వాదం, అది పరిశుద్ధం. అదే ఆశీర్వాదం, అదే పరిశుద్ధం. ఆయనలో నిలిచి ఉండడం మనకు ఆశీర్వాదం, ఆయన మాటలో నిలిచి ఉండడం మనకు ఆశీర్వాదం, ఆయన ఆజ్ఞలో నిలిచి ఉండడం మనకి ఆశీర్వాదం. ఆయన ఆశీర్వాదం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఇలా నిలిచి ఉండాలనుకోండి, మనం ఆయన ఇలా హత్తుకున్నాం అనుకోండి, ఆశీర్వాదమును మనం హత్తుకున్నాం. పరిశుద్ధుడైన యేసును మనం హత్తుకున్నాం, ఆయన సముఖములో మనం ఉన్నాం, ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. ఇదే దేవుడు మరిచిపోవద్దు అన్నాడు. దేని దేవుడు మర్చిపోద్దు అన్నాడు? అది పరిశుద్ధపరిచాను, అది ఆశీర్వదించాను ఆ దినాన్ని. ఆ దినములో మీరు సంఘముగా కూడుకొనుటను, సమాజముగా కూడుకొనుటను నిర్లక్ష్యం చెయ్యొద్దు, మరిచిపోవద్దు, జ్ఞాపకంలో ఉంచుకోండి, జ్ఞాపకంలో ఉంచుకోండి అన్నాడు. ఎందుకు ఆయన ఆ దినాన్న పరిశుద్ధపరిచాడు, ఆ దినాన్ని ఆశీర్వదించాడు? ఎందుకు తన ప్రజలను సమాజంగా కూడుకోమన్నారు? భోజనం చేయడానికా? ఆయనను స్తుతించుటకు, ఆరాధించుటకు. ఇందాక ఒక పాయింట్ చెప్పాను మీకు. ఇశ్రాయేలీలందరూ కూడా దేవుని మాటను బట్టి ఆ దినాన విశ్రమించి పరిశుద్ధపరిచిన, ఆశీర్వదించిన ఆ దినములో నిలిచి ఉండినప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటి? ప్రభువా నీకు స్తోత్రం కలుగుగాక, సజీవ లెక్కల నుంచావు స్తోత్రం, ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించావు స్తోత్రం, అనేకమైన అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక్రియలు మా పక్షంగా చేశావు స్తోత్రం, నా ఇంటిని నా ఒంటి సంగతిని ఆలోచించావు స్తోత్రం, అద్భుతాల వెంబడి అద్భుతాలు చేశావు స్తోత్రం. నిన్ను స్తుతించి ఆరాధించేటువంటి ఈ సమయంలో కష్టపడక్కర్లేకుండా సమకూర్చుకోవడానికి నిన్నటి దినానే నీవు ఈ దినం కొరకు అద్భుతం చేశావు, నీకు స్తోత్రం, స్తుతి కలుగుగాక అని వాళ్ళందరూ దేవుని స్తుతిస్తుంటే, ఆశీర్వదించినటువంటి ఆ ఆశీర్వాదపు దినములో ప్రవేశించినప్పుడు వాళ్ళని ఆశీర్వాదము వరించింది. హల్లెలూయా. లోటుందా? అర్ధాకలుందా? సంతృప్తి లేదు? చెమట కూడా పట్టక్కర్లేకుండా శుద్ధీకరింపబడి శుద్ధి చేయబడిన వాళ్ళై దేవుడు సన్నిధిలో లేరు? చక్కగా వస్త్రాలు ధరించుకొని
చక్కగా ఆయన చేసిన మేలుల ఉపకారాలను బట్టి ఆయనను కీర్తించి కొనియాడి గణపరిచి ఆయన హెచ్చించలేదు. వాళ్ళకి ఏం తక్కువైందా? వాళ్ళ ఇంటోళ్ళకి తక్కువైందా? వాడు కడుపులకి ఏమన్నా అర్ధాకలుగా ఉందా? లేకపోతే పస్తులు ఉన్నారా? అందుకే దేవుడేమన్నాడు, మీకేం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలియను, మొదట నా రాజ్యాన్ని వెదకండి. హల్లెలూయా. మొదట నన్ను వెదకండి. హల్లెలూయా. మొదట నాలో నిలిచి ఉండండి. హల్లెలూయా. అప్పుడు మీకేం కావాలో నాకు తెలుసు. మరుసటి రోజు మరి దుడుపు లేదు. ఆ మరుసటి రోజు సమకూర్చుకోవడానికి ఎలా వస్తుంది భోజనం? అయినా కానీ దుడుపక్కర లేకుండా, కష్టపడక్కర లేకుండా, కష్టపడకుండానే కష్టపడినంత ఫలాన్ని పొందినట్లుగా సుఖములోనే ఫలాన్ని ఇచ్చాడు దేవుడు. అర్థం చేసుకోగలుగుతున్నారా? అర్థమవుతుందా? సుఖంలో. మరి ఈ గుంపు ఏమైంది? దేవుని సన్నిధిని పక్కన పెట్టి, సహవాసాన్ని పక్కన పెట్టి, పరిశుద్ధ దినాన్ని పక్కన పెట్టి, ఆశీర్వదింపబడిన దినాన్ని పక్కన పెట్టి, దేవుని మాటను పక్కన పెట్టి, దైవజనుడి యొక్క ప్రకటనను పక్కన పెట్టి నా 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 నేను 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 అని వెళ్ళాడు. ఎందుకు లేకుండా పోయాడు. కడుపు నిండలే. ఇంటోళ్ళకి నిండిందా? నీకు నిండిందా? పోనీ దుడుచుకుందామని వెళ్ళినా కూడా నిండుద్దా? ఆహారం దక్కిందా? కష్టఫలం దక్కిందా? నువ్వు కష్టపడ్డావు కానీ కష్టఫలం దక్కిందా? ఏం కష్టపడ్డావు? దొరకదన్నా వచ్చావు, పడిగాపులు పడ్డావు, ఏరుకోవడానికి వెళ్ళావు, ఇతుకులాట సరిపోయింది, ఆయాసం మిగిలింది, చెమట మిగిలింది, కష్టం మిగిలింది, ప్రయాసం మిగిలింది. నీకు దక్కిందా? అందుకే దేవుడు ఏమన్నాడో తెలుసా? 7వ దినము కొరకు నేను 6వ దినాన్నే కురిపిస్తాను, సమకూర్చుకోండి, మీకు వెళ్ళినను దొరకదు అన్నాడా లేదా? ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి మనం. అలాగని ప్రాక్టికల్గా మనకు తెలియడానికి వీళ్ళు చాలా దోహదపడ్డారు. పాపం మనకు తెలియజేయడానికి చాలా దోహదపడ్డారు కదా. వీళ్ళు ప్రాక్టికల్గా మనకు చూపించడానికి ఏమయ్యారు? అక్కడికి వెళ్ళారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉండాలి కదా మనం తెలుసుకోవడానికి, దృష్టాంతాలుగాను హెచ్చరికగాను. వెళ్ళేటప్పటికి ఏమైంది? ప్రయాస ఉందా లేదా? వీళ్ళకుందా ప్రయాస? కష్టం ఉందా లేదా? వీళ్ళకుందా కష్టం? చెమట వచ్చారా లేదా? ఎక్కడుందా చెమట? దుడిసారా ఏమన్నా? వీళ్ళు దుడిసారా? దుడవలేదు. వాళ్ళు దుడవలేదు. దుడుద్దామనుకున్న వాళ్ళకి ఏమీ లేదు, ఆ ఫలం దక్కలేదు. వీళ్ళు దుడచలేదు, ఏమీ లేదు, సుఖంగా ఉన్నారు. అద్భుతంగా పోషించాడు దేవుడు. దేవుని స్తుతించిన జాబితాలో ఉన్నారు. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన జాబితాలో ఉన్నారు. హల్లెలూయా. దేవుని మాటకు లోబడిన జాబితా, దైవజనుడి యొక్క ప్రకటనకు లోబడినటువంటి జాబితా, దేవునిని హత్తుకున్న జాబితా, ఆశీర్వాదపు జల్లులలో మునిగి తేలినటువంటి జాబితా. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ ప్రయాసపడినను దక్కదే, వెతుకులాడినను దక్కదే, కష్టపడినను దక్కదే, చెమటూర్చునను దక్కదే. దేవుడు చెప్పిన మాటను బట్టి స్థిరంగా, సమాధానంగా, సౌఖ్యంగా, సుఖంగా, నా దేవా ఈ వారం అంతా నువ్వు చేసిన కార్యాలను బట్టి నీకు స్తోత్రం ప్రభువా అని నిలబడతావే. ఆయాసము లేదు, దుఃఖము లేదు. హల్లెలూయా. సమాధానం ఉంది, సంతోషం ఉంది, సౌఖ్యం ఉంది, సుఖవంతమైన జీవం ఉంది. చక్కగా ఆరాధించుకుని వెళ్ళి భుజించి దేవుని ఆశీర్వాదానికి హక్కుదారులు అయ్యారు. ఈ రోజుల్లో నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, ఈ వాక్య భాగాన్ని బట్టి సిద్ధపాటుతో ప్రభు సన్నిధిని మనం సమీపించాలి. హల్లెలూయా. నీకు దేవుడు ఆయనను ఆరాధించడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయనను గణపరిచి హెచ్చించడానికి నీలో నుండి దేవుడు ఒక అతీతమైనటువంటి కృతజ్ఞతా భావాన్ని కోరుకుంటున్నాడు. అందరూ సంఘముగా కూడుకునేది ఎప్పుడు? ఆదివారం. ఇంకా చెప్తాను ముందుకే, కొన్ని డౌట్స్ వస్తాయి మనకి, అవన్నీ క్లారిఫై అవుతాయి. ఆదివారం మనకి పరిశుద్ధ దినం. మనం ఎప్పుడు పెట్టుకుంటే అప్పుడే పరిశుద్ధ దినం. హల్లెలూయా. అవునా? మనం ఎప్పుడు పెట్టుకున్నాం? ఆదివారం. ఈ ఆదివారం మీద కూడా పడుతున్నారు కొంతమంది. ఈ ఆదివారం పరిశుద్ధ దినం కదా. ఈ పరిశుద్ధ దినాన్ని ఎవరు? దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు పరిశుద్ధపరిచాడు.
ఆ దినం మనకి చాలా ప్రాముఖ్యమైన దినం. ఏదేమైనా హల్లెలూయా. ఫంక్షన్ల కంటే ప్రాముఖ్యమైన దినం, దిన కార్యక్రమాల కంటే ప్రాముఖ్యమైన దినం, సాఫ్ట్వేర్ ఫంక్షన్స్ కంటే అద్భుతమైన దినం, వివాహ దినాల కంటే, మన ఇంట్లో కథ కార్యాల కంటే చాలా 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 ప్రాముఖ్యమైన దినం. హల్లెలూయా. తెలుసా, ఆ వారమంతా దేవుడు నీ ఇంటిని నీ ఒంటిని చూసినందుకు కృతజ్ఞత. హల్లెలూయా. నిన్ను కాపాడినందుకు కృతజ్ఞత, నిన్ను సజీవ లెక్కలు ఉంచినందుకు కృతజ్ఞత, నీకు మేలు ఉపకారాలతో నిన్ను తృప్తిపరిచినందుకు కృతజ్ఞత. హల్లెలూయా. ఇశ్రాయేలీలు దేవుడు చేసిన కార్యాలు వెంటనే మరిచిపోయి కృతజ్ఞతారాహిత్యంగా, కృతజ్ఞతకు బదులుగా కృతజ్ఞత తెలియపరిచారు. వాళ్ళని బట్టి దేవుడు సంతోషించలేదు. మనము దేవుని యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ప్రభు అన్నారు, నీవు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు నీ నడత ఎలా ఉందో జాగ్రత్తగా చూచుకోయే. నువ్వు ఎక్కడ అడుగు పెడుతున్నావు? ఆ గుమ్మములో నుండి దేవుడు పరిశుద్ధ పరిచిన దినములోనికి అడుగు పెడుతున్నావు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించిన దినములోనికి అడుగు పెడుతున్నావు. హల్లెలూయా. దేవుని మాటలోనికి అడుగు పెడుతున్నావు, దేవుని ఆజ్ఞలోనికి అడుగు పెడుతున్నావు, దైవజనుడు ద్వారా ప్రకటించిన ప్రకటనలోనికి అడుగు పెడుతున్నావు. టోటల్గా విధేయతతో నీవు నీ దేవుని ఆశీర్వాదంలోకి అడుగు పెడుతున్నావు. నీ దేవుడు నీకు ఇచ్చేటువంటి దీవెనలోనికి అడుగు పెడుతున్నావు. ఇదెంత ఆశీర్వాదం, ఇదెంత ఆశీర్వాదం. దేవుడు మన నుండి కోరుకున్నది కృతజ్ఞత. మన వలన మనం ఈ లోకంలో బ్రతకడం లేదు, మన వలన మనకు ఉనికి లేదు, మన వలన మనకి చలనం లేదు. కేవలము మన ఉనికికి మన చలనానికి కారణము సాక్షాత్తు సృష్టికర్త, నిన్ను నన్ను సృజించిన దేవాది దేవుడు, మన మధ్యలో సంచరిస్తున్నటువంటి దేవుడు. ఆయనే పూజకు అర్హుడు, పూజకు యోగ్యుడు. నా ప్రాణమ తిను తాగు అన్నాడు, తన చేతుల్లో ఉందనుకున్నాడు. సృష్టికర్త అన్నాడు, వెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఎక్కడికి వెళ్ళిపోతావు? నీ ధనమంతా ఏమైపోద్ది? అంటే ఒక మనుష్యుని యొక్క బ్రతుకు తన చేతుల్లో లేదు, ఒక మనుష్యుని యొక్క జీవితం తన సంపాదనలో లేదు, సంపదలో లేదు, తన యొక్క దుడుపులో లేదు, తన కష్టంలో లేదు, కష్టార్జితంలో లేదు. ఒక మానవుని యొక్క ఉనికి, చలనము, జీవితము, గమనము అంతా మన దేవుడి చేతుల్లో ఉంది. హల్లెలూయా. నీ తల్లి గర్భములో నువ్వు పుట్టావంటే నువ్వు అర్జీ పెట్టుకుని పుట్టలేదు. నేటి వరకు సజీవంగా ఉన్నావంటే నీ తోడోళ్లే ఎంతోమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు, నీకంటే చిన్నోళ్లే. నీ కుటుంబీకుల్లో నీవు అనుభవిస్తున్నటువంటి సౌఖ్యం లేదు. ఎంతోమంది ఉన్నవాళ్ళు శ్రీమంతులు ఉన్నారు, తినడానికి తిండి ఉన్నాను, పంచభక్ష పరమాన్నాలు అన్నాను, తినడానికి లేకుండా ఉన్నారు. వారందరితో పోల్చుకుంటే ఈ దినాన, ఈ క్షణాన మనం ఈ స్థితిలో ఉన్నామంటే కేవలము మన దేవాది దేవుడు. హల్లెలూయా. అదేనా ఇశ్రాయేలీయులు దేవుడు పెంచాడు, పోషించాడు, సంరక్షించాడు. వారు వేసుకున్న బట్టలు చిరిగిపోలేదు, వారి పాదరక్షలు అరిగిపోలేదు. వారిని పెంచాడు, పోషించాడు, సంరక్షించాడు. గెద్ద రెక్కలతో మోసినట్టు మోసాడు, కోడి తన రెక్కల నీడలో భద్రపరిచినట్టు భద్రపరిచాడు. అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు చేశాడు. అయినను తమ దేవుడిని వారు మరిచిపోయారు, వెంటనే మరిచిపోయారు. ఆయన మాటను వినలేదు. దైవజనుడు ద్వారా ఇదిగో ఆయన మాట వినండి చెప్పినా వినలేదు. విశ్వాసఘాతకులుగా మిగిలిపోయారు. మన జీవితంలో ఇవన్నీ మనకి హెచ్చరిక, మన బ్రతుకులో ఇవన్నీ మనకి దృష్టాంతాలు. మన బ్రతుకులో మనం ఎప్పుడూ కూడా విశ్వాసఘాతకులుగా కృతజ్ఞత కలిగిన వారిగా ఉండకూడదు, కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ జరిగినది ఏంటి? అద్భుతమే. మనల్ని పోషించడం అద్భుతమే, దేవుడు మనల్ని సంరక్షించడం అద్భుతమే. నేను ఇంతకు మునిపే చెప్పాను, మనం కష్టపడుతున్నట్టు ఉంటుంది కానీ ఆ కష్టానికి ఫలము దేవుడిస్తే కానీ మనకు దక్కదు. ఆ కష్టం కూడా దేవుడు ఉద్దేశిస్తే కానీ ఆ జాబ్ మనకు దొరకలేదు, దేవుడు ఉద్దేశిస్తే కానీ ఆ చేత్తో పనులు చేసుకుంటామే అది దొరకలేదు, ఆ బిజినెస్ నీకు దొరకలేదు. దేవుడు ఉద్దేశించి పెట్టాడు, నువ్వు సమకూర్చుకుంటున్నావు అంతే. కానీ ఒక దినం మాత్రం ఆయనది. సమాజముగా కూడుకోమన్నాడు. కుటుంబాలు, భార్య భర్తలు, పిల్లలు, ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కలిసి 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 ఆ గుమ్మములు గుండా ప్రవేశించాలి. హల్లెలూయా. దేవుని వాక్యములో నా గడప యొద్ద
కూర్చుండి నా ద్వార బంధముల యొద్ద కనిపెట్టుకొనివాడు ధన్యుడు. ధన్యుడంటే ఎవరు? అదృష్టవంతుడు, అంటే ఆశీర్వదింపబడినవాడు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగా. దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ క్రమం చాలా ఉన్నతం, చాలా ఉత్తమం, వర్ణనాతీతం. మనందరము కూడా దేవుని బిడ్డలం. మనందరము కూడా ఆ దినాన, పరిశుద్ధ దినాన, ఆశీర్వదించినటువంటి ఆ దినాన మన కుటుంబాలతో కలిసి ఆ దేవుని మాటకు లోబడి, హల్లెలూయా, ఆ దేవుని మాట దైవజనుడితో ప్రకటింపబడుతుండగా ఆ దైవజనుడు మాటకు లోబడి, ఆ ఆజ్ఞకు లోబడి మనందరము కూడా ఎక్కడికి ప్రవేశిస్తున్నాం? ఆశీర్వదించినటువంటి దినములోనికి ప్రవేశిస్తున్నాం. పరిశుద్ధపరిచిన దినములోనికి ప్రవేశిస్తున్నాం. ఆశీర్వాదానికి కర్త, కర్మ, క్రియ అనబడే దేవుని హస్తాలలోనికి ప్రవేశిస్తున్నాం. దేవుని కౌగిటిని హత్తుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? ప్రవేశిస్తున్నాం. ప్రాముఖ్యమైన దినం కాదా? ఏమండి, ఎంత ప్రాముఖ్యమైన దినాని కోసం, ఏదో ఒక ఫంక్షన్ కోసమో, ఏదో ఒక దిన కార్యక్రమం కోసమో, ఏదో చుట్టాలు పట్టాలు ఎక్కడికో వెళుతున్నారు, మమ్మల్ని రమ్మన్నారు అనో ఎంత ఈజీగా కాలదన్నేసుకుంటున్నారు, ఎంత ఈజీగా కాలదన్నేసుకుంటున్నారు. ఆ వారం అంతా కాపాడిన దేవుడు కృతజ్ఞతలు చెల్లించవా? ఎంతసేపు ఉండమన్నాడండి దేవుడు? ఇక్కడైతే ఇలా మాట్లాడారు. దీన్ని బట్టి మనం ఏం చేయాలి? అన్వయించుకోవాలి. అన్వయించుకోవడం ఏంటి? కృతజ్ఞతతో మనల్ని మనం దేవుని సన్నిధికి వెళుతున్న మన నడత ఎలాగుందో అనే సిద్ధపాటు ఉండాలి మనకి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆ పని మీద ఈ పని మీద ఉంటే ఇంకే సిద్ధపాటు ఉంటుంది? భోజనం వండుకొద్దు అన్నాడా? ఆ భోజనం కూడా ఆయన ఇస్తే మనం వండుకుని తినడం, కూర్చుకోవడమే. అన్ని సౌకర్యాలు ఇచ్చాడా లేదా? పొయ్యి పెట్టుకుని ఫుఫ్ అని ఊతున్నావా? అన్ని సౌకర్యాలు ఇచ్చాడు ప్రభువు. నీ తందాపనంతా దేని మీద ఉండాలి? నీ ఆలోచన అంతా దేని మీద ఉండాలి? నీ నడతను నువ్వు శుద్ధి చేసుకోవాలి. దేవుడి సన్నిధిలోకి వెళ్ళి కదా, సమయానికి దేవుని సన్నిధికి రావాలి కదా. సిద్ధపాటు ఉంటే సమయానికి వస్తారా లేదా? ఏమండి, ట్రైన్ ఎక్కాలంటే ఎంత సిద్ధపాటునండి మనకి. బట్టలు సర్దుకున్న దగ్గర నుంచి, మన ఇళ్ళు, మన ఒళ్ళు అంతా సర్దుకున్న దగ్గర నుంచి, మన వంట కార్యక్రమాల దగ్గర నుంచి, ముంతలో కట్టుకునే కార్యక్రమాల వరకు ఎంత సిద్ధపాటు. అద్భుతం ఏంటంటే ఒక్క అరగంట అయినా ముందుంటావు నువ్వు. అరగంట కాకపోతే ఎక్కువైతే గంట. రిజర్వేషన్లు అయిపోయినా, అన్ని బుకింగ్, చెక్కింగ్, అన్ని పెట్టుకున్నావో లేదో కూడా చూసుకుంటావు. లేకపోతే కోత వేసుకుంటే వెళ్ళిపోద్ది, ఆగదు ఆగదు. ఇక్కడ మాత్రం మందిరానికి టైంకి మాత్రం రావాలంటే అది పరిశుద్ధ దినం. హల్లెలూయా, అది దేవుడు పరిశుద్ధపరిచిన దినం, అది దేవుడు ఆశీర్వదించిన దినం. నీ మేలు కోసమే అదంతా. ఆయన కౌగిటిలోనికి రావడానికి త్వరపడవే. కొంతమంది ఉంటారు లేట్ కమ్మర్స్ అంటారు స్కూల్లో స్టూడెంట్స్ని. అలాగే చర్చిల్లో కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఈ క్యాండిడేట్ కరెక్ట్గా టైంకి రానే రాదు. కొంతమంది ఏం చేస్తున్నారంట, ప్రార్థన చేసుకో, ఎందుకు లేటుగా వచ్చావంటే, కొంతమంది అంటున్నారంట ఉపవాస ప్రార్థనకి ఎందుకు లేటుగా వచ్చావంటే, స్నానం చేయగానే ప్రార్థన చేసుకుంటున్నామండి అన్నారు కదా మీరు. అబ్బబ్బబ్బబ్బబ్బా, అజ్ఞానం, అవివేకం, మందమతి. ఉపవాస ప్రార్థనకి ఎందుకమ్మా లేటుగా వచ్చావని అడిగితేనంట, పాస్టర్మ గారండి, మేమండి స్నానం చేయగానేనండి ప్రార్థన చేసుకోవడం అలవాటు అండి. ఇక్కడ ఒక అరగంట ఎగ్గొట్టేయడం అలవాట నీకు? ఎలా ఉంది ఇది? నవ్వులాట కింద లేదు, తోలు బొమ్మలాటలే లేదు. ఏ భ్రమ భ్రమ భ్రమ. సర్లేమ్మా, అలాగే స్నానం చేసిన తర్వాత ప్రార్థన చేసుకోవు. పాపం ట్రైన్ దగ్గరికి వెళ్ళకు. స్నానం చేయగానే ప్రయాణం బాగా జరగాలని ప్రార్థనలో కూర్చుంటావా నువ్వు? అబ్బెబ్బెబ్బే, అరగంట ముందే, ఒక గంట ముందు లేకపోతే. అంటే ఎంత చులకనైపోయిందండి దేవుని సన్నిధి అంటే, ఎంత చులకనైపోయిందండి దేవుని కౌగిలంటే, ఎంత చులకనైపోయిందండి పరిశుద్ధ దినం అంటే, ఎంత చులకనైపోయిందండి దేవుని ఆశీర్వాద దినం అంటే.
నువ్వు అక్కడ ట్రైన్ ఎక్కుతావేమో నాకు తెలియదు, కానీ నీవు ఇక్కడ దేవుని కౌగిటిని హత్తుకుంటావు. ఆయనే ఒక ఆశీర్వాదం, ఆయనే దీవెన, ఆయన అద్భుతం, ఆయన ఆశ్చర్యకార్యం, ఆయన మహాశ్చర్యకార్యం, ఆయనే ఒక సూచక క్రియ. ఆయన దగ్గరికి ఎంత త్వరపడి రావాలి? కొంతమంది కంగారు ఉంటుంది, పెళ్ళోళ్ళు వెళ్ళిపోతారేమో అని కంగారు. కొంతమంది ట్యాక్సీ వెళ్ళిపోతుంది, ఆ కంగారే మళ్ళీ వెళ్ళాలి, పెట్రోల్ వేస్ట్. ఏమండి, సాధారణమైనటువంటి పరిస్థితులు ఎక్కడ, అసాధారణమైన దేవుడు ఎక్కడ? నీ బ్రతుక్కు సరిపడేవాడు కదా ఆయన, నీ జీవితానికి నీ స్థితిగతులకు సరిపడేవాడు కదా. అది సంఘంగా అందరూ కూడుకుని సమాజంగా ఎలుగెత్తి, ప్రభువా మా అందరికీ నీవు ఒక్కడవే దేవుడు, మా అందరిని కన్నోడు నీవే, మా అందరిని వెలపెట్టి కొన్నోడు నీవే, మేమందరము కుటుంబాలతో దేవా నీ పాదాల దగ్గరకు వచ్చి నిలబడ్డాను నాయన, నీవు చేసిన మేలుల ఉపకారాలను బట్టి. ఏమండి, దేవాది దేవుడు ఆ స్థానాన్ని మనకి ఇవ్వడానికి ఆ వెనకతను ఎంత ప్రయాసంతో తెలుసా? ఆ మందిరంలోనికి మనల్ని చేర్చడానికి, ఆ మందిరంలో మనల్ని నిలబెట్టడానికి, ఆ ఆశీర్వదించినటువంటి ఆ దినములో, ఆ పరిశుద్ధపరిచినటువంటి ఆ దినములో, ఆశీర్వాదానికి కర్త కర్మ క్రియ అనబడేటువంటి ఆ దేవుని సముఖానికి మనము వెళ్ళడానికి ఆయన ఎంత వెచ్చించాడో తెలుసా? మన కోసం ప్రాణాన్ని దారపోస్తే దక్కిందండి ఇదే, రక్తాన్ని చిందిస్తే దక్కింది. ఒకడు తక్కువ 40 కొరడా దెబ్బలతో వీపంతా ఉన్నబడితే దక్కింది. స్వరూపాన్ని సొగసును కోల్పోతే దక్కింది. యేసుక్రీస్తు ప్రభువారి తల్లి కళ్ళారా తన కొడుకుని హింస పెడుతున్నప్పుడు ఆ హింసను చూసిందే, ఖడ్గం దూసుకెళ్ళిపోయింది ఆ తల్లిలోనికి. అప్పుడు దక్కింది మనకి ఈ కృప భాగ్యం. ఎందుకు పనికి రాని దానికేమో పరుగులెడతాం, దేనికి ప్రయోజనం కాని దానికి పరుగులెడతాం. మమ్మల్ని ఏమన్నా నేర్చుకుంటారేమో, దేవుడు వీపు ఏమైపోయింది మనకి స్థితి ఇవ్వడానికి? దేవుడు ఏమైపోయారు మనకి స్థితి ఇవ్వడానికి? దేవుడు నిలువెల్ల కరిగిపోయాడండి. ప్రభువు నిలువెల్ల కొవ్వొత్తిలాగా నీ కొరకు నా కొరకు కరిగిపోతే ఎవడో ఏదో అంటాడు, బాబాయ్ ఫంక్షన్కి వెళ్ళకపోతే అని భయం. ఇక్కడ నా ఇంటికి ఒంటికి ఏదో అయిపోద్ది, నా దుడుపుకి ఏదో అయిపోద్ది అని భయం. దేవుడేమన్నాడో, నీ ఇంటిని నీ ఒంటిని నేను చూసుకుంటా, నిన్ను అర్ధాకలతో ఉంచను, నేను సమృద్ధితో నింపుతాను, ఆశీర్వాదముతో నింపుతాను, దీవెనతో నింపుతాను. నేనే ఆశీర్వాదానికి కర్తను, కర్మను, క్రియను. నా కౌగిటిలోనికి రా, నా వాక్యాన్ని నెరవేర్చిన దాని వాడవుతావు, నా ఆజ్ఞను నా మాటను నెరవేర్చిన వాడవుతావు, నాకు విధేయత చూపిన వాడవుతావు. తద్వారా నేను ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని హత్తుకుంటావు, అనుభవిస్తావు, దీవెనకరంగా మారుతావు. హల్లెలూయా. ఆయన సన్నిధిని కాదని కష్టపడి సంపాదించుకుందామని వెళుతున్న వాళ్ళు ఉన్నారు. వాక్యాన్ని బట్టి నేను చెప్తాను, వాళ్ళ కష్టం ఒకవేళ ఆ జీతం వాళ్ళ కంటికి కనబడద్దేమో, నిశ్చయముగా వాళ్ళు అనుభవించలేరు. ఎందుకు? కష్టపడి సంపాదించుకోవడానికి వెళ్ళిన వాళ్ళకి ఏమీ దొరకలేదు. దేవుణ్ణి కాదని, దేవుని మాటను కాదని, దేవుని వాక్యాన్ని కాదని మనము దేనిని సంపాదించుకోలేము. ఒకవేళ అది మన కంటికి కనబడినట్టుగా కనబడినా అది ఎండమావి. నీవు అనుభవించడానికి అది అక్కరకు రాదు. నేను పెద్ద విడమరిచి ఏం చెప్పట్లేదు, ఎందుకంటే గడిచిన వారాల్లో గంటలు మనం ధ్యానం చేసుకున్నాం. చూడండి, దేవుని ఆరాధించడానికి మనం ఏమవ్వాలి? ఆతురత పడాలి. మన ప్రాణాత్మ దేహములు దేవునితో మమేకమైపోగలగాలి. ఏం లేదండి, నీకు దేవుడు ఏమి చేయలేదా మేలు? ఒక దరిద్రుడే పెంట మీద ముక్కలు తింటూ కుక్కల చేత నాకబడుతూ దరిద్రాన్ని అనుభవిస్తున్నప్పుడు కూడా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, అంతరంగమున సమస్తమ పరిశుద్ధ నామమును సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకు అంటే, ఏ ఉపకారాలు చేశాడంటే
మనకి ఏ ఉపకారం కనబట్టలేదు, కానీ నన్ను సజీవ లెక్కలు ఉంచాడు దేవుడని దేవుడిని స్తుతిస్తున్నాడు. పెంట మీద ముక్కలతో కూడా నా ఆకలి తీర్చుకోవడానికి ప్రభు కృప చూపాడని స్తుతిస్తున్నాడు. నన్ను ఏ ఒక్కరూ ముట్టడానికి కూడా ఇష్టపడట్లేదు, నాతో సహవాసం చేయడానికి ఇష్టపడట్లేదు. కుక్కలు నాతో సహవాసం చేస్తున్నాయి, కుక్కలు నాకు సహాయం చేస్తున్నాయి. నా రస్సులను కుక్కలు ఏం చేస్తున్నాయి? కురుపులను నాకుతుంటే నేను శుద్ధ అవుతున్నాను, నాకు సవాదుగా ఉంది. అందరికీ కనబడట్లేదేమో, కానీ నాకు కనబడుతున్నాయి. నా దేవుడు నాకు సజీవ లెక్కల్లో అనుగ్రహించిన పరిస్థితి కనబడుతుంది, పోషిస్తున్న విధానం కనబడుతుంది, సంరక్షిస్తున్న విధానం కనబడుతుంది, సహాయపడుతున్న విధానం కనబడుతుంది. అతనితో పోల్చుకుంటే ఈ దినాన నీ జీవితంలో నువ్వు పుట్టినది మొదలుకొని ఎంతవరకు నీ కుటుంబ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో ఎన్ని కార్యాలు కనబడట్లేదు? మరణ పడకల మీద ఉన్నప్పుడు లేపిన కార్యం కనబడట్లేదా? గుంటలో ఉన్నప్పుడు లేపిన విధానం కనబడట్లేదా? గోతులకు దిగిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు లేపిన విధానం కనబట్లేదా? గెంజి నీళ్ళు కూడా తాగడానికి గతి లేనప్పుడు ఈ స్థితిలో దేవుడు నిన్ను పెట్టిన విధానం జ్ఞాపకం రావట్లేదా? కష్టాల కడగంట్లలో, నష్టాల ఊబులలో కూరుకుపోయి ఏడుస్తున్నప్పుడు నీ ఏడుపును చూసి, నీ భార్య ఏడుస్తున్నప్పుడు నీ భార్య ఏడుపును చూసి నువ్వు ఏడుస్తున్నప్పుడు, మీ ఏడుపును చూసి పిల్లలు ఏడుస్తున్నప్పుడు ఈ కథ కంచిక చేరుతుందా? ఇది అసాధ్యమని అనుకున్న పరిస్థితుల్లో నుండి దేవుడు ఇంతవరకు తీసుకొచ్చాడే, ఆ పరిస్థితులు కనబడట్లేదా? మేలులతో హృదయాన్ని తృప్తిపరిచాడు, కృపలతో నిన్ను ఆదరించాడు, అసాధారణ కార్యాలు చేశాడు. అన్యజనులు అపహాస్యపాలైపోయావు, అయినా కానీ దేవుడు నిన్ను చెయ్యి విడిచిపెట్టలేదు. వాడు పని అయిపోయింది అనుకున్నారు, అయినా దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టలేదు. అధోగతి పాలైపోతావన్నారు, ఇప్పుడు అధోగతి పాలు అవ్వలేదు. అనేకులకు దీవెనకరంగా ఉన్నావు. ఎన్ని ఉన్నాయండి దేవుడు స్తుతించుకోవడానికి. దేవుడు వ్యక్తిగతమైన దానికోసం మాట్లాడలే, నన్ను స్తుతించడానికి ఒక దినం. హల్లెలూయా. నన్ను స్తుతించేటువంటి ఆ దినాన్ని నేను పరిశుద్ధపరిచాను, నేనే ఆశీర్వదించాను. అంటే ఆయన కోరుకుంటున్నారు, నన్ను స్తుతించండి, నన్ను ఆరాధించండి, నేను చేసిన మేలులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, తద్వారా నా ఆశీర్వాదం, నా దీవెన నీ మీదకు వస్తుంది. నాకేదో వచ్చేస్తుందని కాదు, నీకే వస్తుందని. తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా పిల్లలకి ఏదో అయిపోవాలని కాదండి, తన పిల్లల కోసమే ఆలోచిస్తారు. కష్టపడినా పిల్లల కోసమే. రెక్కల ముక్కలు చేసుకున్న, ఆస్తులు కూడబెట్టిన, బంగారాలు కూడబెట్టిన, ఏది కూడబెట్టినా మనకు కాదు, మన దేవుడు కూడా నాకేదో వస్తుందని కాదు, నా బిడ్డలారా మీకోసమే పరిశుద్ధపరిచినటువంటి ఆ దినములో, ఆశీర్వదించినటువంటి ఆ దినములో నా కౌగిటిలో పడితే నేనే ఆశీర్వాదం, అది మిమ్మల్ని వరిస్తుందని. హల్లెలూయా. మీ ఇల్లు ఒళ్ళు నేను చూసుకుంటానని, అద్భుతంగా చూసుకుంటానని, ఆశ్చర్యంగా చూసుకుంటానని. కానీ ఈ రోజున చాలా ఈజీగా కదండి, సార్వత్రిక సంఘాన్ని చూసుకుంటే కొంతమందికి ఆదివారం గుర్తుండట్లే. కొంతమంది క్రైస్తవులు జాబ్స్ చేస్తారు కదా పాపం, ఆ జాబ్ పాపం వీళ్ళకి వచ్చేసింది, దేవుడు ఇస్తే వచ్చింది. వారం అంతా టైర్డ్ అయిపోయాం. ఏమైపోయాం మరి? 7వ రోజు ఏం చేస్తావు? ఫ్రెండ్స్తో కలిసి వెళతాం, జల్సా చేస్తాం. మరి దేవుడిని ఆరాధించవా? టైర్డ్ అయిపోయావా? పీకి కూర్చోబెడతాడు. మరి నిజం, పీకి ఏం చేస్తాడు? కూర్చోబెడతాడు. ఆయన ఎక్కడ ఎవరిని ఎలాగా సెటరైట్ చేయాలో తెలుసు. యోనా అంతటోడినే చేప కడుపులో పెట్టి సెటరైట్ చేసినాడు. అర్థమైందా? దేవుడికి తెలుసు ఎక్కడ ఎవరిని ఎలా సెటరైట్ చేయాలో. కళ్ళు నడినెత్తికెక్కిన తరం కలదు అని దేవుని వాక్యంలో రాయబడం. ఆ జాబ్ దేవుడిస్తే, నీకున్నటువంటి ఆ హెచ్చైనటువంటి స్థితిని దేవుడిస్తే, ఒకప్పుడు లేని పరిస్థితులు ఇప్పుడు ఇస్తే, చుట్టాలు ఎక్కువైపోయారు నీకు. ఎవరు ఎక్కువైపోయారు? నేను నిజమే మాట్లాడుతున్నాను. దేవుడి కంటే చుట్టాలు ఎక్కువైపోయారు. దేవుడిచ్చిన దీవెన కంటే, ఆశీర్వాదం కంటే, మేలు కంటే, క్షేమం కంటే, అదేదో దేవుడేదో పెద్ద పొద్దున సాయంత్రం వరకు అన్ని రోజులు సమాజంగా కూడేసుకొని చెప్తున్నట్టు
ఒక దినం అందరూ కలిసి ఒక సమయం పెట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతే. ఎంత ఈజీ, ఎంత ఈజీ. తద్వారా ఇశ్రాయేలీయులు ఏమయ్యారు? సుఖాన్ని, సౌఖ్యాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని అనుభవించి అద్భుతంలో ఉన్నారు. ఆశీర్వాదదాయకమైన పరిస్థితిలో ఉన్నారు. మరి వీళ్ళు దేవుడు మాట కాదని ఉన్నవాళ్ళు కష్టమే 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 కష్టమే. దుడుపు వస్తుందా? కడుపన్నా నిండిందేంటి? ఈ రోజున కూడా చాలామంది ఒకవేళ మేము పని చేసుకుంటున్నాం, నీవు దేవుని సమయాన్ని పక్కన పెట్టి, దేవుని సహవాసాన్ని పక్కన పెట్టి, సమాజముగా కూడుకొనుటను పక్కన పెట్టి మరిచిపోయి, నిద్రపోయి, మరిచిపోయి నిద్రపోతున్నటువంటి అనుభవంలో నువ్వు ఉన్నావో, దేవుని వాక్యం చెప్తున్నటువంటిది ఏంటో తెలుసా? నీకేది దక్కదో, నీ కష్టఫలం అనుకుంటున్నావు నువ్వు, దేవుడు మాటను పక్కన పెట్టి కష్టపడ్డావో నీకు దక్కదంతే. ఇది ధర్మశాస్త్ర కాలమా? భూమి ఆకాశములు గతించిపోయినను ధర్మశాస్త్రములో ఉన్నది నెరవేరు వరకు ఏమవుదో అది. కొంతమంది అనుకుంటారు, అయ్యి బాబు ఎంత కఠినమో, ఎంత కఠినమా. అయితే దేవుడు చెప్పిన మాటని అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆశీర్వాదాన్ని అనుభవిస్తే, దేవుడి మాటను పక్కన పెట్టి, దైవజనుడి మాటను పక్కన పెట్టి ఎత్తుక్కోవడానికి ఇల్లుడికి ఎంత ఇవ్వాలి? ఇప్పుడు చెప్పండమ్మా, న్యాయం ఉంది కదా, న్యాయం ఉంది కదా. నువ్వే నీ పనోడిని పొద్దున్నే సాయంత్రం వరకు చేస్తే 600 ఇస్తానన్న, మధ్యాహ్నం వచ్చాడు, ఎంత ఇస్తావు? లెక్కలు బాగా వచ్చు నీకు. ఎంత ఇస్తావు? ఎంత ఇస్తావు? నీకు మాత్రం ఆయన అన్ని లాలు పక్కన పెట్టేసి నీకు మాత్రం ఏం చేయాలి? ఇప్పుడు సర్దేయాలి. ఇప్పుడు ఒక్కసారి అర్థం చేసుకో, నీ బ్రతుకు, నీ జీవితం, నీ స్థితిగతులు, దేవునికి నువ్వు ఇస్తున్నటువంటి ప్రియారిటీని అర్థం చేసుకో. నీకు ఒక న్యాయము, నీ పనోడికి ఒక న్యాయం. నీకు మాత్రం దేవుడిని ఇచ్చేయాలి, వాడికి మాత్రం నువ్వు ఏవో. లా ఉందండి, దేవునికి లా ఉంది. ఇక్కడ చెప్పేది ఏంటంటే, దేవుడిని సమాజముగా ఆరాధించుకునేటువంటి పరిస్థితిని ప్రక్కన పెట్టి నువ్వు దేనికి ప్రియారిటీ ఇచ్చినను దేవునికి అవిధేయత చూపినట్టే. కృతజ్ఞతతో దేవుణ్ణి స్తుతించాలి. ఆ దినం పరిశుద్ధ దినం, ఆ దినం ఆశీర్వదింపబడిన దినమని కొంతమంది ప్రబుద్ధులు ఆదివారం పెళ్ళిళ్ళు కొంతమంది పెట్టుకుంటున్నారు. దీవెన ఎక్కువ వచ్చేద్దని పెళ్లి కూతురు మీదకి, పెళ్లి కొడుకు మీదకి. హాఫ్ సారీ ఫంక్షన్స్ ఎప్పుడు? ఆదివారం. దిన కార్యక్రమాలు ఎప్పుడు? 11వ రోజు ఆదివారం వచ్చిందండి మంచిదని. ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను కదా, ఉపవాస ప్రార్థనకి ఎందుకు లేటుగా వచ్చావమ్మా అంటే, తలస్నానం చేసిన తర్వాత అండి ప్రార్థన చేసుకుంటున్నానండి అందుకని వచ్చాను అన్నట్టు ఉంది ఇది. ఆదివారం ఎందుకు పెట్టావయ్యా ఫంక్షన్? నువ్వు ఎందుకు పెళ్లి చేస్తున్నావు? అర్ధమర్ధ క్రైస్తవుడు, అర్థమవుదు. ఎందుకు చేస్తున్నాడు? ఆధారం కదండి, మంచిదనండి, శుభమనండి. ఇంకా ఆదివారం పెడుతున్నారు చూడండి ఇప్పుడు అందరూ. అంటే మంచిదనండి, శుభమనండి, ఇదొక జ్ఞానం. నువ్వు కూడా మంచిలో పాలు పొందుకోవడానికి ఏం చేస్తున్నావు? వెళుతున్నావు. అదా మంచి? దేవుడు చెప్పిందా మంచి? నువ్వు తలస్నానం చేసి ప్రార్థన చేసుకుని మందిరానికి లేటుగా రావడమో మంచి? తలస్నానం చేయగానే గబగబా దేవుడి సన్నిధికి ఒక 5 నిమిషాలు ముందొచ్చి ఇక్కడ చేసుకోవడం ఆ ప్రార్థన మంచి? దీనికి కూడా ఉంది కదండి లెక్క. కొంతమంది అజ్ఞానంగా ఉంటూ ఉంటారండి. ఇప్పుడు అర్థమైంది మీకు. దేవుని ప్రక్కన పెట్టద్దు, కృతజ్ఞతతో ఉండండి. అలాగని ప్రభు అన్నారు, అవకాశం అన్నీ కూడా సజావుగా సాగిపోతే అంతా మంచిగా ఉంటుంది. ఆయనతో ఏంటంటే ప్రతికూలత రేపే వస్తుంది నీకు. ఈరోజు వాక్యం విన్నా రేపే ప్రతికూలత వస్తుంది. అంటే మన దేవుడు పరీక్షించే దేవుడు. నువ్వు వాక్యంలో ఉన్నావా లేవో పరీక్షించొద్దు. నీకు షుగర్ ఎక్కువైపోయింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, పొడిచారు, పరీక్ష, ట్యాబ్లెట్స్ ఇచ్చారు, మళ్ళీ వెళ్తే పరీక్ష, మళ్ళీ పొడుస్తాడు, మళ్ళీ బ్లడ్ తీస్తాడు. అంటే నువ్వు వాడిన తర్వాత నీకు తగ్గిందో, నువ్వు సెట్ అయ్యావో, అసలు నువ్వు అనుకూలంగా ఉన్నావో ప్రతికూలంగా ఉన్నావో తెలియాలంటే టెస్ట్ ఉండాలా? మరి ఇప్పుడు నువ్వు వాక్యం విన్నావంటే రేపొద్దున వస్తుంది నీకు ఏంటి? పరీక్ష. అప్పుడు ఏం చేస్తావు?
నిన్నే విన్న వాక్యం ఈరోజు ఎగిరిపోతావా? ఎవరికి ప్రియారిటీ ఇస్తావు? నిజంగా ఓ పని చెయ్యి, ఓ మాట చెప్తాను, నిజంగా ప్రాక్టికల్గా చెప్తాను. రేపొద్దున పెద్ద ఫంక్షను, వెళ్ళకపోతే ఏదో అయిపోద్ది అన్నారు. ఈరోజు రాత్రికి బాగాలేదు, సెలైన్లు వేసేసారు, వెళ్తావా? అదేది ఇదే మంచిది కదా. అప్పుడు ఏమన్నా అనుకుంటాడా? ఇప్పుడు ఏమన్నా అనుకుంటాడని నువ్వు అనుకుంటున్నావు. ఒక రోజు నేను పిలుస్తాడు, రెండో రోజు అర్థమైపోద్ది వాళ్ళ దేవుడు సన్నిధికే మొదటి స్థానం ఇస్తారు. పెట్టుకున్న వాళ్ళుగా కూడా మీరు ఎవరు రారు కదా, ఆదివారం పెట్టం, ఆదివారం పెట్టామంటే మీరు ఎవరు రారు. అలాంటి ఛాన్స్ ఇవ్వక్కర్ లేకుండా ఆదివారం పెడుతుంటే మాత్రం వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళకి ఏ కష్టం లేకుండా, ఆలోచింపజేసే సమస్య లేకుండా, పరిస్థితి లేకుండా, మా దేవుడు మా విశ్రాంతి దినము, మా పరిశుద్ధపరచబడిన దినము, మా ఆశీర్వాద దినము, మా నిజ దేవుడు, ఇదంతా ఎందుకు మీకు? మీరు పెట్టేంటి వచ్చేస్తాం అని మనం ఏం చేస్తున్నాం? సంకేతం ఇస్తున్నాం. అది కాదండి, ప్రతికూలతలో కూడా దేవుడు పక్షంగా నిలబడితే కార్యాలు జరుగుతాయి. ప్రతికూలతలో కూడా దేవుడు పక్షంగా నిలబడితే అప్పుడు దేవుడు అనుకుంటాడు, ఈమె పరీక్షలో పాస్ అయింది, ఈమెకి నేనంటే చాలా ప్రేమ. ఈమె నన్ను స్తుతించేటువంటి అనుభవంలో ఉండడానికి మనుష్యులు లెక్క చేయలేదు, పరిస్థితులు లెక్క చేయలేదు, మీదకి వచ్చి పడిపోతున్నాయంట మాటలు, అవి లెక్క చేయలేదు. ఎవరికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చింది? దేవునికే. ఏం చేసింది ఈమె? ప్రభువుని హత్తుకుంది, ఆశీర్వాదాన్ని హత్తుకుంది, దీవెనను హత్తుకుంది. అతీతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు వాక్యాన్ని బట్టి. వాళ్ళకి ఇచ్చాడా? నీకు ఇస్తాడు ఇవ్వడా? ఆయన న్యాయాధిపతి, అన్యాయస్తుడు కానే కాదు. దేవునికి స్తుతి కలుగుగాక. ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదంలో గొప్ప మేలులు దాగున్నాయి. దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు చూడండి, ఆ మేలులు ఏంటనేది మనం ధ్యానం చేసుకుందాం. మనకి ఏ మేలులు? ఆశీర్వాదం అంటే చాలా ఉంటాయి కదా. ఆశీర్వాదం అని పేరు కనబడద్దు కానీ అందులో ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి కదా. దాన్నేమో పండు అని పేరుకే కానీ అందులో గింజలు ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి కదా. బత్తాకాయ కూడా కాయే, లోపల ఎన్ని తొలలు ఉంటాయి. ఆశీర్వాదం అంటే అలా కనబడుతుంది కానీ అందులో ఎన్నో ఆశీర్వాదాలు. ఏమేం జరుగుతాయి అనే దానిని మనం ధ్యానం చేసుకుని ముగించుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. మీరు నిద్రకే ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక ఖచ్చితంగా దీన్ని కూడా తలదన్ని నిద్రగలరు. అది మరి ఏం చేద్దామో చూద్దాం. చూసేదాన్ని నేనే కదా. చూడండి, యెషయా గ్రంథంలోనికి మనం వెళితే, యెషయా భక్తుడు ఒక ప్రవక్త. ఆ ప్రవక్త ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. అతని దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్త కెరూబులు, శరాపులు అనబడే మహాదూతలు అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైనటువంటి మన దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు. వారు హెచ్చైనటువంటి స్వరాలతో బిగ్గరగా దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆ గడప కొమ్ముల పునాదులు అదురుతున్నాయి. ఆ దేవాలయం, ఆ మందిరం అంతా ధూపముతో నింపబడింది. ఆ తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే, యెషయా, అయ్యో నేను అపవిత్రుణ్ణు, అపవిత్రమైన పెదవుల గలవారి మధ్యలో నేను నివాసము చేయుచున్నాను, అయ్యో నేను అపవిత్రుణ్ణి. ఆ తర్వాత జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే, ఒక దూత బలిపీఠములో నుండి కారుతున్నటువంటి నిప్పును తీసుకొచ్చి తన నోటికి తగిలించి, నీవు పరిశుద్ధుడు అయ్యావు అంటే నీ అపవిత్రత పోయింది. ఆ తర్వాత దేవుని స్వరం వినబడుతుంది యెషయాకి. ఏమని వినబడుతుందంటే, నేను ఎవరిని పంపుతాను, ఎవరు వెళతారు అనగానే యెషయా అంటాడు, అయ్యా నేను వెళతాను, నన్ను పంపు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. యెషయా గ్రంథము 6వ అధ్యాయం చదువుతాను, 1 నుంచి. అందరూ గమనించండి. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయ అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచిండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకొనుచు
రెండింటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కొమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును, నేను నశించి తిని. రాజును సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను కన్నులారా చూచి తిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యుద్ధకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను. అప్పుడు నేను ఎవని పంపెదును, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటి నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. జరిగిన సందర్భం కోట్ల కొలది దేవదూతలు దేవాది దేవుణ్ణి సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తున్నారు. మన దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అని పిలవడానికి దేవుడు మాత్రమే యోగ్యుడు. అందుకే పరలోక రాజ్యములో ఆ మందిరములో ఆ దేవదూతలు దేవుణ్ణి సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఆరాధిస్తున్నారంటే హెచ్చైన స్వరాలతో. ఎప్పుడైతే వాళ్ళు హెచ్చైన స్వరాలతో ఆరాధిస్తున్నారో గడప కొమ్ముల పునాదులు అదురుతున్నాయి, మందిరం అంతా ధూపము చేత నింపబడింది. ఇప్పుడు చూడండి, మనం ఆరాధిస్తున్నప్పుడు, మనం బిగ్గరగా దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు నేను అంటాను కదా, ఈ స్థలమంతా ధూపముతో నిండి ఉంది. ఇప్పుడు మనం ఆరాధిస్తున్నప్పుడు ఆ స్థలము ధూపముతో నిండి ఉండడం నాకు బయలుపరచబడుతుంది, నేను చూడగలుగుతున్నాను. అందుకే కదా మీరు ఆరాధిస్తున్నప్పుడు ఎందుకు స్వస్థతలు అనుభవిస్తున్నారు, మీరు ఆరాధిస్తున్నప్పుడు ఎందుకు అద్భుతాలు జరుగుతున్నాయి, మీరు ఆరాధిస్తున్నప్పుడు ఎందుకు విడుదల ప్రకటింపబడుతుంది, మీరు ఆరాధిస్తున్నప్పుడు ఎంతో బలహీనత వచ్చి బలముతో వెళుతున్నారు. ఎందుకు? అక్కడ కార్యము జరుగుతుంది. హల్లెలూయా. అక్కడ దేవదూతలు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నప్పుడు మందిరము ధూపముతో నిండి ఉన్నది, అక్కడ కార్యములు జరుగుతున్నాయి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. మీరు చాలామంది సాక్ష్యాలు చెప్పారు కదా, ఎందుకు? ప్రభు తాకుదల, ప్రభు స్పర్శ. కన్నీటితో ఆరాధిస్తున్నప్పుడు, హెచ్చైన స్వరాలతో ఆరాధిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ స్థలం అంతా ఏమవుద్ది? ధూపముతో నిండి ఉంటుంది. ఆ టైంలో మన శరీరానికి కావలసినటువంటి స్వస్థతలు, విడుదలలు, అనారోగ్యములో ఉన్నప్పుడు లేకపోతే బలహీనతలు ఉన్నప్పుడు బలం మన శరీరానికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ప్లస్ మన ఆత్మకు కూడా స్వస్థతనిస్తున్నాడు ఆ టైంలో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కదా నీకే తెలియకుండా ఏడుస్తున్నావు, అందుకే కదా నీకే తెలియకుండా ఒప్పుకుంటున్నావు, అందుకే కదా నీకే తెలియకుండా కన్నీటితో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. హల్లెలూయా. ఏ ప్రక్రియ జరుగుతుంది? ఘనకార్యములు జరుగుతున్నాయి. అక్కడ కూడా కార్యం జరిగింది. అక్కడ కూడా వాళ్ళు ఆరాధన చేస్తున్నప్పుడు మందిరమంతా ఏమంతా? మందిరమంతా ధూపముతో నింపబడినప్పుడు ఏం జరిగింది? అక్కడ కార్యం జరిగింది. అనుకోకుండా అతడు తన తప్పిదాలు తనకే తెలియదు. ఒక మాటలో చెప్పాలంటే, పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ నడత ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకోమన్నప్పుడు నిజంగా మా నడతలు చూసుకుంటామా? లోతుల్లోకి వెళతామా? మనకు తెలుస్తుందా? దేవుడు చెప్పిన మాటను బట్టి మనం అనుకుంటాం, ప్రభువా నన్ను క్షమించు, ఏ విషయంలో అయినా తప్పు చేసుంటే క్షమించు, ఏదైనా చేసుంటే క్షమించు. నీకు కూడా క్లారిటీ ఉండదు ఏం చేసావో. రొటీన్గా మాట్లాడుతూ ఉంటాం, ఏం చేసామో మనకు కూడా తెలియదు. కానీ మందిరంలోకి వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా కన్నీటితో దేవుణ్ణి ఆరాధిస్తుంటాం కదా. ఇక్కడ కూడా యెషయా జీవితంలో అదే జరిగింది. ప్రవక్తే దేవా నన్ను క్షమించు అని అని ఉండొచ్చు, కానీ అతనిలో ఉన్నటువంటి లోటు ఏంటో అతనికి తెలియలేదు, అతనిలో ఉన్నటువంటి అపవిత్రత ఏంటో అతనికి తెలియలేదు, అతనిలో ఉన్నటువంటి దోషం ఏంటో అతనికి తెలియలేదు, అతనిలో ఉన్నటువంటి పాపం ఏంటో అతనికి తెలియలేదు. కానీ ఈ పరిశుద్ధపరిచిన ఆశీర్వదించిన ఆ దినములో సమాజముగా కూడుకుంటున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, ధూపము చేత నింపబడుతున్నప్పుడు ఏం జరుగుద్దో తెలుసా? అక్కడ యెషయా జీవితంలో ఏది జరిగిందో జరుగుద్ది.
హల్లెలూయా. అప్పుడు యెషయా అనుకోకుండా తన లోటుని ఎత్తి చెప్తున్నాడు, తన యొక్క దోషాన్ని ఎత్తి పలుకుతున్నాడు. ఏమనంటే అయ్యో, అయ్యో అనే పదవి ఇప్పుడు వస్తుందండి మనకి, ఏదైనా జరిగినప్పుడు వస్తుంది. హల్లెలూయా, దేవుడికి స్తుతి కలిగి. ఇలాగ అంటున్నానని ఏమనుకోద్దే, 10 లీటర్ల పాలు కింద ఉలిపోయినాయి, ఏమంటాం? అయ్యో. కూర ఉండం, చికెన్ కూర, లాస్ట్కి మసాలా వేసేటప్పుడు తిరగబడిపోయింది, ఏమనుకుంటాం? అయ్యో. బైక్ ఆగిపోయింది, ఏమనుకుంటాం? అయ్యయ్యో అయ్యయ్యో. ఆ అయ్యయ్యోలు వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఆ అయ్యయ్యోలు అక్కడికే నీకే ప్రయోజనం ఉండదు. కానీ ఆత్మ సంబంధంగా నువ్వు గుండెలో బాదుకున్నంతగా అయ్యయ్యో అనే పరిస్థితి నీకు తెలియడం అద్భుతం. హల్లెలూయా. ఆ పరిస్థితి నీకు తెలియడం అద్భుతం. నీ కూర తిరగబడిపోయి తెలిసి అయ్యయ్యో అనుకోవడం నీకేం ప్రయోజనం కాదు. బైక్ ఆగిపోయి అయ్యయ్యో అనుకోవడం నీకు ప్రయోజనం ఏం కాదు. 10 లీటర్ల పాలు కింద పడిపోయాయి అయ్యయ్యో అనుకోవడం నీకు ప్రయోజనం కాదు. నీలో ఉన్నటువంటి ఆ పాప శాప దోషం నీకు తెలియడం అద్భుతం. ఇక్కడ ఏం జరుగుద్దో తెలుసా? అంతవరకు నీకు తెలియంది దేవుని ఎదుట ఆయన ముఖాన్ని నీకు మరుగుపరిచేది, నీకే తెలియకుండా అగాధానికి నువ్వు దిగిపోతున్నావే, ఆ పరిస్థితులని దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. యెషయా అన్నాడు, అయ్యయ్యో అపవిత్రమైన వాడను, అపవిత్రమైన జనుల మధ్య ఉన్నాను. ఈ అపవిత్రత ఎందుకు అంటుకుందో కూడా చెప్తున్నాడు తనకు తానే. ఇది దైవ కార్యము. హల్లెలూయా. మనల్ని మనం ఒప్పుకుంటామండి? అసలు మీరే ఉన్నారు కాబట్టి మనల్ని అన్నాను, లేకపోతే వేరే సంఘంలో ఉంటే మనల్ని అంటాను. అందుకే చెప్పండి, మనం ఒప్పుకుంటామా? బాధపడుతున్నారా? మనం ఒప్పుకుంటాం, మరి ఒప్పుకోం. కానీ దేవుడు ఒప్పింపజేస్తాడు, ఒప్పుకోమనే ఒప్పింపజేస్తాడు. ఎక్కడ జరుగుద్ది ప్రక్రియ? దేవుడు చెప్పిన మాటను బట్టి పరిశుద్ధపరిచిన ఆశీర్వదించినటువంటి ఆ స్థలంలో సమాజంగా కూడుకుని ఆరాధిస్తున్నప్పుడు జరిగే ప్రక్రియ. చాలామంది తమ జీవితాల్లో తాము ఏమనుకుంటారంటే మేము నీతివంతులు. తను ఏమనుకున్నాడు? ప్రవక్త. ఎంతమందిని కట్టేస్తున్నావు అబ్బాయి? అందరినీ కట్టేస్తున్నాను. ఏయ్ 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 అంటున్నాను. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏయ్ అన్నాడు దేవుడు. అందుకేనండి ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాను నేను, ప్రభా కట్టేయడం కాదయ్యా, నన్ను నేను కట్టుకోవాలి. ప్రకటించిన తర్వాత భ్రష్టుడైపోతానేమో అని పౌలు అన్నాడు ఆ రోజు. ఈ రోజున ఆయన్ని మాదిరిగా చేసుకుని, ప్రభా ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టురాలను అయిపోతానేమో, అది నాకు దూరం అవగాక. కట్టేయడం గొప్ప కాదండి, మనల్ని మనం కట్టుకోవడం గొప్ప. ఇతరుల్లో ఎత్తు చూపించడం గొప్ప కాదండి, నాలో నేను చూసుకోవడం గొప్ప. హల్లెలూయా. ఇది ఎప్పుడు జరుగుద్ది? దేవుని సన్నిధిలో దేవుని మాటను బట్టి నిలిచిన్నప్పుడు జరుగుద్ది. అసలు తన జీవితంలో జరుగుద్ది నా కార్యం. ఏం జరిగింది తెలుసా? అయ్యయ్యో అపవిత్రుడు, ఎందుకు అపవిత్రుడు అయ్యానో కూడా చెప్తున్నాడు. అపవిత్రమైన జనముల మధ్య నేను నివసిస్తున్నాను, నేను నశించి తిని. అపవిత్రుడు కాబట్టి అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆ అపవిత్రతకి, ఆ పాపానికి, ఆ దోషానికి కూడా ఆ ప్లేస్లోనే పాప పరిహారార్థం జరిగింది. ఒక శరాపు బలిపీఠములో ఉన్నటువంటి కారుతో ఉన్నటువంటి నిప్పును తీసుకుని పెదవులు తగిలిస్తే అప్పుడు నీవు పవిత్రుడు అయ్యావు. హల్లెలూయా. దేవునికి అంటే అక్కడ మనకి కంటికి కనబడకుండానే అదృశ్య లోకములో జరగాల్సినవన్నీ జరిగిపోతున్నాయి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. అలాగే కంటికి కనబడకుండానే ఆ ఆశీర్వాదాలు నిన్ను వరిస్తున్నాయి. ఆ ఆశీర్వాదాలు అనుభవిస్తున్నప్పుడు తెలుస్తుంది నీకు, మీకు ఇంకా అర్థం అవుద్ది. ఇప్పుడు చూడండి, అపవిత్రమైన పెదవులు గలవారి మధ్యలో ఉన్నాను, నేను నశించి తిని అన్నప్పుడు
ఇక్కడ ఏమి అన్నాడు? అపవిత్రమైన పెదవులు గలవాడును అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడని నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. అప్పుడు శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసి నిప్పు చేత పట్టుకుని నా యుద్ధకు ఎగిరి వచ్చి నా నోటిని దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను. హల్లెలూయా. ఇప్పుడు అతను పాపే కదా, యెషయా దోష కదా? దీనివల్ల వచ్చేసింది అంత పాపం దోషం? జస్ట్ అపవిత్రమైన పెదవులు గలవారి మధ్య నివసించాడు. ఇప్పుడు నీ పాపం నీ దోషం అని రాయబడింది అని ఉంది కదమ్మా, బాగా అర్థమవుతుంది కదా మీకు. పాపము దోషం అని చూడండి అక్కడ. ఇది 7వ వచనం, 6వ అధ్యాయం 7వ వచనం. యెషయా 6వ అధ్యాయం 7వ వచనం. ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషం తొలగిపోయెను. హల్లెలూయా. అంటే మన జీవితంలో మనకే తెలియకుండా ఆ టైంలో దేవుడు ఒప్పింపజేస్తాడు, ప్లస్ దానికి పరిహారం కూడా జరుగుతుంది నీకు తెలియకుండానే. హల్లెలూయా. అదృశ్య లోకములో జరిగిపోతూ ఉంటాయి ఈ క్రియలన్నీ. దేవదూతలు తిరుగుతూ ఉంటారు. హల్లెలూయా. అదంతా ధూపము చేత నింపబడి ఉంటుంది. అంటే తన జీవితములో తనకే తెలియలేనటువంటి ఒక అపవిత్రత ఆ క్షణములో ఒప్పుకోవడము, దేవుడు అతనిని పరిశుద్ధపరచడము జరిగింది. ఇప్పుడు కూడా మనం దేవుడిని స్తుతిస్తాం, దేవుడిని ఆరాధిస్తాం బిగ్గర స్వరాలతో. అలాంటప్పుడు ఈ స్థలమంతా ధూపముతో నిండి ఉంటుంది. ఆ తర్వాత జరిగే కార్యం ఏంటంటే అనుకోకుండానే మనం కళ్ళల్లో ఉండి నీళ్లు కారుతూ ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుని వశమవుతాం మనం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన స్వాధీనంలోనికి మనల్ని తీసుకుంటాడు. మీలో కొందరు నిద్ర స్వాధీనములో ఉన్నారు. మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు స్వాధీనంలోకి తీసుకోవాలి కానీ నిద్ర వద్దు స్వాధీనంలో తీసుకోకూడదు. ఇలాగ అంటున్నారు ప్రతిసారి. మానిపెడేద్దాం అనుకోకండి, బాగుపడరు. నిద్ర విడిచిపోవునుగాక, మీరు దేవుని సన్నిధిని విడవకుందురుగాక. పరిశుద్ధాత్మ స్వాధీనంలో మనం ఉంటాం. పరిశుద్ధాత్మ అండర్లోనికి మనం వస్తాం. మనదంటూ ఏది ఉండదు. అందుకే అప్పుడు ఏం అర్థం, పక్కోళ్ళు చూస్తున్నారు, ఎదుటోళ్ళు చూస్తున్నారు, రాసుకున్న పౌడర్ చిరిగిపోయిందా, ఇది ఏముండదు. కళ్ళని నీళ్ళు వచ్చినప్పుడు జిడ్డు మొఖాలు అయిపోతాం మేము, అయ్యో ఆడకూడదు, ఇవి ఏముండవండి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు మనం ఆయన వశుల్లోకి వెళ్ళిపోతాం. మనల్ని ప్రేమించి ఒప్పింపజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనం ఎప్పుడైతే ఒప్పుకున్నామో దేవదూతలు కాచి కూర్చుంటాయి. హల్లెలూయా. కారుతో ఉన్నటువంటి నిప్పును బలిపీఠం దగ్గర నుంచి తీసుకొచ్చి మన పెదవులను తాకించి మనల్ని శుద్ధి చేయడానికి. ఇదంతా ఎక్కడ జరుగుద్ది? దేవుని సన్నిధిలో. ఇదంతా వదులుకుని వెళ్ళిపోతాం మనం. ఎలాగ ఆరాధించాలి? ఇలా ఆరాధించాలి, బిగ్గరగా ఆరాధించాలి, ధూపము నిండాలి. హల్లెలూయా. నెక్స్ట్ ప్రక్రియ అంటే పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉండాలి. పరిశుద్ధాత్మని నొప్పింపజేయాలి. దేవునికి నీకు మధ్యలో ఉన్నటువంటి తెర ఏమైపోవాలి? చినిగిపోవాలి, అడ్డేమైపోవాలి, లయమైపోవాలి, బండలేమైపోవాలి, బ్రద్దలైపోవాలి. అప్పుడు ఏమవుద్దో తెలుసా? దేవుని స్వరం నిజంగా నువ్వు వినగలుగుతావు. హల్లెలూయా. అందుకే మందిరములో ఆరాధన తర్వాతే వాక్యం ఉంటుంది. అవునా? అప్పుడు దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నప్పుడు ఈ మొబ్బంతా ఆరాధనలో విడిపోయింది కాబట్టి నువ్వు మబ్బులో ఉంటాడు. కొంతమంది ఎదురోత చేస్తారు ఆరాధన, కొంతమంది ఏంటంటే నిలబడితే కింద పడిపోతామేమని కూర్చుంటారు. నిజం, నిలబడితే కింద పడిపోతాం బాగోదని కూర్చుంటారు. కొంతమంది బలహీనంగా ఉండి కూర్చుంటారు, వాళ్ళ గురించి అనట్లేదు. దేవుడు భంగిమను చూడడు, హృదయాన్ని చూస్తాడు. వీళ్ళని మాత్రం చూస్తాడు. ఎవరిని? నిద్రొచ్చి వాళ్ళని మాత్రం చూస్తాడు పైనుంచి కిందకి. అప్పుడు ఆయన స్వరం వినబడుద్ది. హల్లెలూయా. అప్పుడు ఆయన నేను ఎవరిని పంపేదనని స్వరం వినబడగా నేనున్నాను చిత్తము నన్ను పంపు అంటే నువ్వు ఆయన చిత్తములో నిలబడ్డానికి ఆ స్వరం నీకు దోహదపడద్ది. హల్లెలూయా. ఆయన మాటలో నిలబడ్డానికి ఆ స్వరం దోహదపడద్ది. ఆయన ఆజ్ఞలో నిలబడ్డానికి ఆయన స్వరం దోహదపడద్ది. ఆయన చిత్తమంతా చేయడానికి, పరిశుద్ధతను సంపూర్ణత చేయడానికి ఆ స్వరమే నీకు దోహదపడద్ది.
నువ్వు పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి వాక్యాన్ని హృదయంలోకి తీసుకొని వాక్యానుసారంగా జీవిస్తూ 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 ఈ లోకములో ఆయనతో మమేకమై ఆయన చిత్తములో నిలిచిపోయి బలవంతుడు అయిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యాలు దేవుని సన్నిధిలో జరుగుతాయి. ఇది ఆశీర్వాదమా కాదా? లేకపోతే ఆశీర్వాదం అంటే ఇదా అనుకుంటున్నారా? అనుకోవట్లేదు కదా ఎవరు. ఆశీర్వాదం అంటే వెండి బంగారం వెలగలిగిన పరిస్థితులు అని అనుకోవట్లేదు కదా ఎవరో. దేవునికి స్తుతి కలుగుగా. ఇది ఆశీర్వాదం. నువ్వు జయించలేనివి జయించేలా చేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నిద్రనే నువ్వు జయించట్లేదనుకో, నువ్వు దేవుని వైపుకే చూసి ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని అదిగో ఆయన గుమ్మములోనికి ప్రవేశిస్తున్నాను, ఆయన కౌగిట్లోకి ప్రవేశిస్తున్నాను, ఆయన ఆరాధిస్తున్నాను, ఏదైనా కూడా దేవుడు పటాపంచలు చేయగలడు అని కానీ నువ్వు ఆరాధించావా నిజంగా నీ నిద్ర ఎగిరిపోద్ది. నీ నిద్ర దెయ్యం నిన్ను వదిలి వెళ్ళిపోద్ది. నీ శరీర రుగ్మతలు వదిలి వెళ్ళిపోతాయి. దెయ్యము బంధకాలతో నువ్వు ఉన్నావేమో, కట్లన్నీ విడిపోతాయి. నువ్వు జయించలేని దాన్ని జయిస్తావు. ఇన్ని ప్రక్రియలు దేవుడు నీకు జరిగిస్తాడు ఆత్మ సంబంధంగా. హల్లెలూయా. ఇది ఒక ఆశీర్వాదం, చాలా అద్భుతమైన ఆశీర్వాదం. ఇంకేం ఆశీర్వాదం? అసలు దేవుడు మనకి ఇంకేమి ఇవ్వగలడు? అబ్రహాము దేవుని మాటలు పట్టుకుని వచ్చాడండి. హల్లెలూయా. ఇశ్రాయేలీలు దేవుడు మాటకే విధేయత చూపినోళ్ళు ఉన్నారు, అవిధేయత చూపినోళ్ళు ఉన్నారు. అవిధేయత చూపినోళ్ళకి ఏమీ దక్కలేదు. విధేయత చూపినోళ్ళు ప్రశాంతంగా ఉండగలిగారు ఆయన మాటను బట్టి. ఇదే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా అబ్రహాము ఏం చేశాడంటే దేవుని మాట, ఆయన మాటే ఆశీర్వాదం, ఆయన మాటే దీవెన, ఆయనే ఆశీర్వాదం. అద్భుతం కదా. ఆ మాట పట్టుకుని ఎప్పుడైతే వచ్చాడో, అబ్రహాము గురించి రాయబడింది, అన్ని విషయాలలోనూ దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను. ఇక్కడ ప్రభువు 12వ అధ్యాయం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసి నీవు ఆశీర్వాదకరంగా ఉందువు. నేను ఆశీర్వదించువని ఆశీర్వదించేదను, నిన్ను దూషించువని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళెను. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మాట పెట్టుకుని ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ఇక్కడ కనబడుతున్నాయన్నీ ఆశీర్వాదాల శాపాలా అంటే దేవుని ఆశీర్వాదములు ఇప్పుడు వరకు మనం ధ్యానం చేసుకున్నది ఉంది. దేవుని ఆశీర్వాదములో ఇవన్నీ ఉన్నాయి. అబ్రహాముతో దేవుడు చెప్పినట్టుగా ఇవన్నీ ఉన్నాయి. అబ్రహాము దేవుడు మాట విన్నాడు, దేవుని మాట పట్టుకున్నాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే అబ్రహాము అతనితో, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము చేసెను. అబ్రాహ్మణ్ ఉంది, అబ్రాహము చేసాను. చేస్తే ఏం జరగాల మరి? ఇప్పుడు ఇశ్రాయేలీలు దేవుడు చెప్పిన మాటలో నిలబడినప్పుడు ఏం జరిగింది? అదే జరగాలి కదా. అది జరిగిందా లేదా అని మనం చూసుకోవడానికి ఆదికాండం 13వ అధ్యాయము అబ్రాము మొదటి వచ్చును. అబ్రాము తన కలిగిన సమస్తమును తన భార్యను అతనితో కూడా లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులో నుండి నెగేబుకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అర్థమైంది కదమ్మా? అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. ఏం కలిగి? శరీరానికి, ఇంటికి, ఒంటికి సంబంధించినవన్నీ ఎవరు కలిగి ఉన్నారు? ఇంటికి ఒంటికి సంబంధించినవన్నీ అబ్రహాం కలిగి ఉన్నాడు కదా. ఇంకొక మాట చూపిస్తాను. 24వ అధ్యాయము 1వ వచనం. 24వ అధ్యాయము ఆదికాండం 1. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయాలలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. హల్లెలూయా. ఇందాక వెండి బంగారము ధనధాన్యాదులు అంటే ఇంటికి ఒంటికి సరిపడగా దేవుడు ఆశీర్వదించాడు. ఇక్కడేమో అన్ని విషయాలలో దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. అక్కడ రాయబడింది బహుకాలము గడిచిన వృద్ధుడై, అంటే దీర్ఘాయుష్యు అనే ఆశీర్వాదం కూడా ఇచ్చాడు. వెండి ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, వెలగలిగిన పరిస్థితులు ఇచ్చాడు, వజ్రవైడు రత్న రాసులు అంతటి ఆస్తిపాస్తులు ఇచ్చాడు, కుమారుణ్ణి ఇచ్చాడు.
దీర్ఘాయుష్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయి వీళ్ళకి దీవెనలు. అక్కడ కూడా వాళ్ళకి ఎన్ని ధ్యానం చేసుకున్నాం మనం. సుఖంగా ఉన్నారు, సౌఖ్యంగా ఉన్నారు, సమాధానంగా ఉన్నారు, కష్టపడలేదు, వడకలేదు, చెమట పట్టలేదు, అర్ధాకలతో ఉండలేదు, కష్టపడక్కర్లేకుండానే దేవుడు మాటను బట్టి సమకూర్చుకున్నారు, దేవుడిని ఆరాధించారు, సౌఖ్యాన్ని అనుభవించారు. ఇప్పుడు అబ్రహాం గురించి మీరు ఏ స్టేట్మెంట్ ఇస్తారు? పోయాడు అంటారా? అనరు కదా. అన్ని విషయాలలో దేవుడు అతన్ని చూచుకున్నాడు, ఆశీర్వదించాడు, దీవించాడు. ఎందుకు అంటే అబ్రహాము దేవుని మాట విన్నాడు, దేవుని మాటలో నిలబడ్డాడు, అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని, దీవెనను అనుభవించాడు. ఇచ్చారా లేదా దేవుడు? అబ్రహాము దాసుడును యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడైను. ఇది అబ్రహాం గురించే. నా యజమానుణ్ణి బహుగా ఆశీర్వదించాడు గనుక ఆయన గొప్పోడయ్యాడు. ఈ మాట చాలా ప్రాముఖ్యం. ఇది అబ్రహాం గురించే. ఏమని రాయబడిందంటే యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించాడు గనుక గొప్పోడాయను. అంటే దేవుడు బహుగా అనే మాట మనం చూస్తున్నాం. అందుకే యెహోవా ఆశీర్వదిస్తేనే ఆశీర్వాదం. హల్లెలూయా. మనకి ఎకరాల చేనుందని మనం ఆశీర్వదింపబడినోళ్ళు అయిపోం. మనకు బంగారము, వజ్ర, వైడూర్య, రత్న రాసులు ఉన్నాయని మనం ఆశీర్వదింపబడిన వాళ్ళం అయిపోం. యెహోవా ఆశీర్వాదం మన మీద ఉన్నప్పుడే మనం ఆశీర్వదింపబడతాం. మన గురించి ఆశీర్వదింపబడిన వాళ్ళు అని చెప్పుకుంటారు. అందుకే నీ కష్టార్జితం వల్ల నీకు ఆశీర్వాదం రాదు, దేవుని మాటను బట్టి. అదేంటండి కష్టపడిపోతున్నాను కదండి, దుడిసిన కడుపుకి చెప్పాను కదా చాలాసార్లు. దేవుని మాటను బట్టి ఆశీర్వాదం అంటే నీ వెనకతలు ఉన్న ఎకరాలు కాదు, నీ వెనకతలు ఉన్న బంగారం కాదు, వెండి కాదు, పేరు కాదు, మరి ఏదో కాదు. దేవుడు ఆశీర్వదిస్తేనే నువ్వు బహుగా ఆశీర్వదింపబడిన దానవు వాడవు అవుతావు. అంటే దేవుడు ఆశీర్వాదం నీ మీదకి ఎప్పుడు వస్తుంది? ఆయన మాట విన్నప్పుడు. హల్లెలూయా. ఆయన మాటకు లోబడినప్పుడు, ఆయన వాక్యాన్ని నెరవేర్చినప్పుడు, ఆయన చెప్పింది చేసినప్పుడు, జీవితకాలం అంతా ఆయన స్వరం నీకు వినబడతానే ఉంటుంది చచ్చి వరకు. జీవితకాలం అంతా స్వరానికి నువ్వు లోబడినప్పుడు అప్పుడు బహుగా ఆశీర్వదించను. యెహోవా నా యజమానుడు బహుగా ఆశీర్వదించాను కాబట్టి అతడు గొప్పోడయ్యాడు. అర్థమవుతుందంతేనే తల్లి మీకు? దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి గొప్పోడయ్యాడు. మా నాన్న నాకు ఇంత ఆస్తి ఇచ్చాడు కాబట్టి గొప్పోడయ్యాడు అని రాయబడలేదు అక్కడ. ఇది కూడా పాయింటే. లేకపోతే మా ఓళ్ళు లాగ్ కాబట్టి కాదు. సాక్షాత్తు దేవుని ఆశీర్వాదం నీకు ఎప్పుడు వస్తుందంటే దేవుని మాట విన్నప్పుడే వస్తుంది. దేవుని మాట వినకపోతే నీకు ఆశీర్వాదం రాదు. దేవుని మాట విన్నప్పుడు నీకు ఆశీర్వాదం వచ్చినప్పుడు నువ్వు బహుగా ఆశీర్వదింపబడతావు. నీ గురించి అందరూ చెప్పుకుంటారు. అబ్రహాము గురించి చెప్పుకున్నారు రాజులు. అబ్రహామా నీవు మా మధ్యలో మహారాజు. లోతు చెప్పుకున్నారా? ఎందుకు చెప్పుకోలేదు? అబ్రహాము దేవుని మాట విన్నాడు కాబట్టి దేవుని ఆశీర్వాదం అబ్రహాముకు వచ్చింది కాబట్టి బహుగా ఆశీర్వదింపబడ్డాడు. నిలిచింది ఆశీర్వాదం, దీర్ఘాయుష్యుతో నిలిచాడు, అనేక రీతులుగా ఆశీర్వదింపబడ్డాడు. అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు దీర్ఘాయుష్యుతో సహా. అది బహుగా ఆశీర్వదింపబడ్డాడు. ఎందుకు? యెహోవా ఆశీర్వదించాడు కాబట్టి. లోతును యెహోవా ఆశీర్వదించాడు కాబట్టా? కాదు. అతని గురించి ఎవరు చెప్పుకున్నారు? అలాగని ఆస్తి లేదా? మీకు ఇలా చెప్తుంటే అర్థమవుద్దని చెప్తున్నానమ్మా. బలహీనలు కాకండి, నన్ను బలహీనపరచకండి. మెయిన్ అర్థమైంది. యెహోవా ఆశీర్వదించాడు కాబట్టే, అంటే యెహోవా మాట విన్నాడు కాబట్టి ఆశీర్వదించాడు కాబట్టి గొప్పోడయ్యాడు. అన్ని విషయాల్లో ఆశీర్వదింపడ్డాడు. మరి అలాగని లోతుకు లేదా? మరి లోతుగా స్టేట్మెంట్ ఇవ్వగలమా? మరి వెండి లేదా, బంగారం లేదా, అతనికి లేవా, గొర్రెలు లేవా, గుడ్లు లేవా, అతనికి సంపద లేదా? ఇద్దరు సంపద కూడా సరిపోవట్లేదని కదా వెళ్ళిపోయాడు. మరి అతనికి ఉందా ఈ పేరు? అతని మీద ఉందా ఈ ఆశీర్వాదం? అతడు నీ దేవుడు ఆశీర్వదించాడా అందుకే అతడు గొప్పోడయ్యాడా? నో. తాత ముత్తాతలు ఇచ్చారు అందుకే గొప్పోడయ్యాను, అది కూడా కాదు. ఇక్కడ చెప్పేదాన్ని బట్టి ఇస్సాకు గురించి చూద్దాం. 26వ అధ్యాయము 3వ వచనం. 26:3.
ఈ దేశమందు పరవేశివయుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానముకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని విస్తరింపజేసి దేశములన్నీ నీ సంతానమునికి ఇచ్చేదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమాలను గైకొనునని చెప్పెను. 12 ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పోడాయెను. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాటలు చెప్తున్నాను నేను. ఎప్పుడు ధ్యానాలు చేసేసాం, ఈ ధ్యానం వేరు. యెహోవా ఆశీర్వదించెను గనుక అన్ని విషయాల్లో అబ్రహాం ఆశీర్వదింపబడ్డాడు. యెహోవా ఆశీర్వదించాడు కాబట్టి, అంటే అబ్రహాము దేవుని మాట విన్నాడు కాబట్టి దేవుని ఆశీర్వాదం అబ్రహాం మీదకి వచ్చింది కాబట్టి అబ్రహాముకి ఏది తక్కువ లేదు, గొప్పడైపోయాడు. ఇక్కడ కూడా ఇస్సాకు అబ్రహాము ఇవ్వలేదా ఆస్తి, దాన్ని బట్టి గొప్పడైపోయాడు అని ఉందా? కరువు దినాన దేవుడు చెప్పిన మాటను బట్టి అతడు విత్తనం విత్తి 100 పంట కోసాడు. యెహోవా ఆశీర్వాదము అతని మీద ఉంచాడు కనుక అతడు గొప్పోడయ్యాడు. లోతేం గొప్పడవలే, గొప్పోడని చెప్పుకోలే. అబ్రహామునే చెప్పుకున్నారు, ఇస్సాకునే చెప్పుకున్నారు. అబ్రహాము గురించే రాయించాడు దేవుడు. ఇస్సాకు ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఎందుకు గొప్పోడయ్యాడు? కరువు దినాన దేవుడు చెప్పిన మాటను బట్టి విత్తనం విత్తినప్పుడు 100 పంట వచ్చింది కాబట్టి యెహోవా అతను ఆశీర్వదించాడు. ఎందుకు? అతడు యెహోవా మాట విన్నాడు కాబట్టి యెహోవా ఆశీర్వాదం వచ్చింది. అప్పుడు అతడు గొప్పవాడు అయ్యాడు. తండ్రి ఆస్తి ఇచ్చినది కవలే, ఇదే గమనించుకోండి వీరు. అందుకే దేవుని వాక్యాలు యెహోవా ఆశీర్వాదం ఇవ్వాలి. యెహోవా ఆశీర్వాదమే మనకు ఐశ్వర్యం ఇవ్వాలి, మనకి సమృద్ధి ఇవ్వాలి, దీవెన ఇవ్వాలి, మనకి దీర్ఘాయుష్యు ఇవ్వాలి. యెహోవా ఆశీర్వాదం ఎప్పుడు దక్కుద్ది? దేవుని మాట విన్నప్పుడు. ఇప్పుడు ఆశీర్వాదంలో ఈ మనుష్యుని దేవుడు ఇంటిని ఒంటిని కూడా చూసుకున్నాడు. ఇంకే ఆశీర్వాదాలు ఉన్నాయి వీళ్ళ మీద? అన్ని విషయాల్లో ఆశీర్వదించినంటే వాళ్ళకు విరోధంగా రూపింపబడిన ఆయుధాలు వర్ధిల్లలేదు. ఫిలిస్తీన్లు ఈయన ఇస్సాకు బావులు తవ్వుతుంటే ఫిలిస్తీన్ ఇది మా బావి మా బావి అన్నాడు. కానీ దేవుడు కలుగు చేసుకుంటే అందరూ పరారు. శారమ్మను ఎత్తుకుని వెళ్ళిపోయినప్పుడు దేవాది దేవుడు అబీమెలెకు రాజును ప్లస్ ఫరో రాజును ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. అబ్రహాముకి విరోధంగా ఎవడైనా ఒక్క మాట మాట్లాడాడో, అబ్రహామా నువ్వు నన్ను చూసుకుంటా ఉండు, ఆడ పని నేను చూసుకుంటాను అన్నాడు. అబ్రహాము ఒకవేళ యుద్ధానికి వెళ్ళాడో తన దేవుడు విజయం ఇచ్చాడు. అబ్రహాం ఒక ప్లాన్ వేశాడో తన దేవుడు సక్సెస్ చేశాడు. అందుకే లోతును తీసుకురాగలిగాడు. అబ్రహాముకి లోతుకి చాలా తేడా ఉంది. అబ్రహాము లోతు ఇద్దరు ఆస్తేప్పటికి సమానమే, ఇద్దరు ఆస్తి సమానమే. అలాగని లోతు గొప్పోడు అన్నాడా? లోతు మీదకి దేవుడు ఆశీర్వాదం వచ్చింది అన్నాడా? లోతు దేవుడు మాట విన్నాడా? ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుడు మాట విన్నప్పుడు. హల్లెలూయా. ఎంతవరకు మనం చెప్పుకున్నది ఏంటో తెలుసా? విశ్రాంతి దినము దేవుడు మాట వినండి, పరిశుద్ధపరిచాడు ఆయన మాట వినండి, ఆశీర్వదించాడు ఆయన మాట వినండి, ఆయనకు ప్రియారిటీ ఇవ్వండి, ఆశీర్వాదానికి కర్త అనబడేటువంటి ఆయనను హత్తుకోండి, ఆయన ఆశీర్వాదం మీ మీదకి వస్తుంది. అప్పుడు మీ ఇల్లు ఒళ్ళు అన్నీ, ఇంటి స్థితులు, ఒంటి స్థితులు, పరిస్థితులు, స్థితిగతులు అన్నీ ఆయన చూసుకోగలడు. నీకు నీ జీవిత కాలంలో నీ శత్రువులని ఆయన ఏం చేయగలరు? చూసుకోగలరు. నీకు వస్తున్న సమస్యలను ఆయన చూసుకోగలరు, నీకు వస్తున్న ఇరుకుల ఇబ్బందులను ఆయన చూసుకోగలరు, నీకు వస్తున్నటువంటి అపజయాల మీద ఆయన విజయం ఇవ్వగలరు, నీ మీద లేస్తున్నటువంటి గొలియాతు వంటి అంధకార స్థితులను దురుమాడగలడు. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే ఒక్కట కాదండి, ఇన్నున్నాయి. ఇప్పుడు దేవుడు ఇన్ని ఆశీర్వాదాలు ఆయన మాటకు లోబడినప్పుడు వస్తున్నాయి. అందులో మనం ధ్యానం చేసుకుంటున్నాం పరిశుద్ధ దినం గురించి. హల్లెలూయా.
దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు అబ్రహాము కానీ ఇస్సాకు కానీ ఎంత ఆశీర్వదింపబడ్డారండి. చెప్పుకోవాలండి, జనులు చెప్పుకోవాలి. నిన్ను నిజంగా దేవుడే ఆశీర్వదిస్తే ఖచ్చితంగా జనాలు చెప్పుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎదురుగుండా పైనుంచి వచ్చేస్తుంది అనుకున్న చోటని చెప్పుకుంటారు. అబ్బే అలాగా అన్నాం అంతే, మరి అనకపోతే ఏం చేయాలి అనుకుంటారు. నీకు ఎకరాలు ఉన్నాయని చెప్పుకోరు, నీకు అందం చందం ఉందని చెప్పుకోరు, నువ్వు పెద్ద మాగానివని చెప్పుకోరు. నిజంగా దేవుని ఆశీర్వాదం నీ మీదకు వస్తే చెప్పుకుంటారు. రాజులు చెప్పుకున్నారండి అబ్రహాం గురించి, ఇస్సాకు గురించి రాజులు మాట్లాడుతున్నారు, సామాన్యులు మాట్లాడుకుంటున్నారు, సామంతులు మాట్లాడుకుంటున్నారు. లోతు గురించి కొంతమంది ఉందా కదా అనుకుంటారు. నీకుందా కదా కాదు, దేవుడు ఉన్నాడా లేదో చూసుకో. కొంతమంది ఏమీ లేక ఉన్నది అని ఊగిపోతూ ఉంటారు. అసలు దేవుడు ఉన్నాడా లేదో చూసుకో. ఓగో నువ్వు ఇంకా ఆగిపోతావు. ప్రభువు ఉండాలి మనకి, మనం ఆయన మాట వినాలి, ఆయన ఆశీర్వాదం మన మీదకి రావాలి, తప్పకుండా రావాలి. అప్పుడే మనం అన్ని విషయాలలో ఆశీర్వదింపబడతాం. అన్ని విషయాలలో గొప్ప చేస్తాడు దేవుడు. చివరి మాట చెప్పి ముగించుకుందాం. దేవాది దేవుడు ఎంత కరుణామయుడు, ఎంతవరకు చెప్పినది దీనిలో మిళితమై ఉంది, గూఢంగా ఉంది, నిగూఢంగా ఉంది సంగతి. ఆ సంగతి చెప్పి మనం ప్రార్థనలోకి వెళదాం. చూడండి, దేవుడు తన ప్రజల కొరకు ఎంత ఆలోచిస్తాడో అనే విషయం మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు అని చాలామంది ప్రజలు విస్తారంగా వెళ్ళిపోయారండి. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, సువార్తల్లో చదివితే ఇసకేస్తే రాలని జనం, ఇసకేస్తే రాలని జనం వచ్చేవారంటే ఎక్కడికి? దేవుని దగ్గరికి. అలాంటప్పుడు దేవాది దేవుడు అక్కడ నిలిచి ఉన్నాడని చాలా జనాంగం వచ్చారు. వస్తే ఆయన వాక్యం చెప్తూ ఉన్నప్పుడు చీకటి పడిపోతుంది, సాయంకాలం అయిపోయింది. అయిపోయేటప్పటికి ఆయన వీళ్ళకు భోజనం పెట్టాలి. ఏమంటున్నారు? ఏమీ లేదని చేతులు ముడిచేసుకోవచ్చు కదా, వీళ్ళందరికీ భోజనం పెట్టాలి శిష్యులారా అనేటప్పటికి శిష్యులు గుండెల్లో రాయిపోయింది. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు అంతంత మాత్రమే, వచ్చే కానుకలు అంతంత మాత్రమే. ఒకవేళ ఏదన్నా హోటల్కి వెళ్ళి కొనుక్కొని తినాలంటే ఒకవేళ ఇల్లు సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. ఇక్కడ జనులు ఎంతమంది ఉన్నారు? ఎవరన్నా అయితే వాళ్ళు మానాన్ని వాళ్ళు పోతారు వదిలే అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన ఒంటికి సరిపడేవాడు. ఏం తినాలో ఆయన మనకు సరిపడేవాడు, ఏం త్రాగాలో ఆయన మనకు సరిపడేవాడు, ఏం ధరించాలో ఆయన మనకు సరిపడేవాడు. అందుకే ఇంతవరకు కూడా ఏమి తిందుమా ఏమి తాగుదుమా ధరించుదు కొందుమా అని ప్రాణమును గూర్చేనను దేహమును గూర్చేనను చింతించొద్దు, మీ పరలోకపు తండ్రికి తెలియరని ప్రభువు మాట్లాడారు. అప్పుడు గుండెల్లో రాయబడిపోయింది. పడిపోయి అయ్య బాబోయ్, ఎంతమందికి ఎక్కడి నుంచి తెస్తాం, మునిగిపోము, ఎంతమందికి మాట ఇచ్చేస్తే ఎలాగా, అయ్యో బాబు ఎంతమందికి ఎంత 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 అనుకున్నారు. ఆ టైంలో ఒక బాబు దగ్గర 5 రొట్లు 2 చేపలు ఉన్నాయి. ఒకరు వచ్చి, వాళ్ళకి విశ్వాసం సరిపోవట్లేదు, యేసు ప్రభువా ఇదిగో ఈ చిన్నోడి దగ్గర 5 రొట్లు 2 చిన్న చేపలు ఉన్నాయని ఊరుకోలే చెప్పడం. ఎంతకు సరిపోతాయి నాయన, ఇది 5 రొట్లు 2 చిన్న చేపలు తెచ్చి ఆతృత ఆపుకోలేక, అక్కడ ఎవరున్నారు? ఆశీర్వాదం ఉంది అక్కడ. ఆయన ఎవరో? ఆశీర్వాదం ఆయనే, సూచక క్రియ ఆయనే, అద్భుతం ఆయనే, సమృద్ధి ఆయనే, టోటల్గా అన్నీ ఆయనే. టోటల్గా అన్నీ ఆయన్నే పక్కనెట్టుకుని టోటల్గా అన్నీ నేనే అని వీళ్ళతో చెప్పిన ఏం టోటలో అన్నట్టు అడుగులు వేసుకుని మెల్లగా తెచ్చాడు. బాగానే తెచ్చాడు, ఆగొచ్చు కదా. యేసు ప్రభువా 5 రొట్లు 2 చిన్న చేపలు, ఏపాటివి, ఎవరికి సరిపోతాయి అన్నాడు. ఎవరికి సరిపోతాయి? యేసు ప్రభువారు ఆయనే ఆశీర్వాదం కదా.
ఏం చేశాడో తెలుసా? 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆకాశము వైపుకి ఎత్తి, కన్నులెత్తి ఆకాశం వైపుకు చూస్తూ అవి చేతుల్లో పెట్టుకుని వాటిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఆశీర్వదించాను. ఆయన ఆశీర్వదిస్తే ఏం జరుగుద్దో తెలుసా? నిన్ను అద్భుతం జరుగుద్ది. ఆ ఆశీర్వాదాన్ని నువ్వు కమ్ముకుంటే, పట్టుకుంటే, హత్తుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఆ సూచక క్రియే నీదవుద్ది, అద్భుతమే నీదవుద్ది, లేనిదే ఉన్నట్టుగా నీదవుద్ది. హల్లెలూయా. ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆశీర్వదించగానే దించి ఇక్కడ పెట్టగానే వడ్డించే వాళ్ళు వడ్డించినట్టున్నారు, తినేవాళ్ళు తిన్నట్టున్నారు, తాగుతున్న వాళ్ళు తాగుతున్నట్టున్నారు, ఇంకా తృప్తిగా భోజనం చేయాలనుకున్న వాళ్ళు చేస్తూ ఉన్నారు. 5,000 మంది పురుషులు ప్లస్ వారి భార్యలు ప్లస్ వారి పిల్లలు. ఈ రోజుల్లో 2 పిల్లలు కాదు, అప్పుడు వీళ్ళందరికీ కలిపి ఆయన ఆశీర్వాదములో ఉండేటువంటి ప్రక్రియ, అద్భుతం ఏంటి? 5,000 మంది ప్లస్ వారికి కలిగిన వారందరూ తిని తృప్తి నొందగా అని రాయబడింది అక్కడ. హల్లెలూయా. నీ దేవుడు మాట నువ్వు నమ్ముకుంటే లేని దానిలోనే అద్భుతం చేసి నీ కడుపు నింపుతాడు. అర్థమవుతుంది మీకు? ఆయనకు సాధ్యం లేని దానిలో కూడా ఉన్నట్టుగా పిలిచి కడుపు నింపగలడు, లేదా ఉన్న దానినే నీ కడుపు నింపడానికి ఆశీర్వదించగలడు. అంత అద్భుతకరుడు మన దేవుడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పైగా పోషింపబడిన తర్వాత తినేశారు, తృప్తి నొందేశారు. ఇంకా కనబడుతున్నాయండి అక్కడ ముక్కలు కనబడుతున్నప్పుడు గంపల్లోకి ఎత్తండి. అది వాళ్ళకి ఆశీర్వాదమే, సమృద్ధి. ఏమీ లేదు, సరిపోలేదు అన్న దానిలో తినగా తృప్తి పొందగా మిగిలిపోయేటువంటి కార్యాలు చేయగలడు మన దేవుడు. నువ్వు దేవుని మాటకు ప్రియారిటీ ఇచ్చి, దేవుని సన్నిధికి ప్రియారిటీ ఇచ్చి, దేవుని సహవాసానికి ప్రియారిటీ ఇస్తే, ఆయన ఆశీర్వాదం నీ మీదకు వస్తే మరొక అద్భుతం ఏంటో తెలుసా? నువ్వు సరిపోదన్నట్టుగానే నీకు కనబడద్ది. నీకే కాదు, నీ బిడ్డలకు కూడా సరిపోయేలాగా అద్భుతం చేస్తాడు దేవుడు. అర్థమవుతుందా మీకు? దేవునికి స్తుతి కలుగా. మిగతాయి మిగిలితే ఏంటి? సమృద్ధి. ఏం చేస్తావు? ఈ రోజుల్లో ఫ్రిడ్జ్లో పెట్టేస్తావు, అప్పుడేం చేస్తావు? మరి పంచేస్తా. హల్లెలూయా. నువ్వేమవుతావు తెలుసా? ఎంతో మందికి ఆహారం పెట్టేటువంటి దానిగా మిగిలిపోతావు. ఆయన ఆశీర్వాదంగా నీ మీదకు వచ్చిందంటే నీ కడుపు నింపుకోవడం కాదు, అందరి కడుపులు నింపుతావు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగా. నీకు నీ కడుపు మాత్రమే నింపుకోవడం ఇష్టమా? అందరి కడుపులు నింపి పరలోక రాజ్యంలో ఫలం సంపాదించుకోవడం ఇష్టమా? అందరి కడుపులు నింపి. ఆ రోజుల్లో మిగిలిన మొక్కలు ఏం చేసి ఉంటారు? ఇంకా చాలా మందికి పంచిపెట్టుంటారు, చాలామంది కడుపులు నింపుంటారు. ఇప్పుడు దేవుని ఆశీర్వాదం నీ మీదకు వస్తుంది. అప్పుడు హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం నీ మీదకు వస్తే నీవు ఆశీర్వాదముగా ఉంటావు ఇతరులకు కూడా. నీ మట్టుకు నీకు ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఆశీర్వాదం, ఇతరులకు కూడా నువ్వు ఆశీర్వాదం. హల్లెలూయా. కావాలా వద్దా? మనకి ఖచ్చితంగా కావాలి. మన దేవుడి దగ్గర ఎన్ని ఉన్నాయి. దేవునికి స్తుతి కలుగాక. ఎన్ని ఆశీర్వాదాలండి! సకల విధమైన ఆశీర్వాదాలు ఇవి. ఆశీర్వాదములో ఇమర్చబడినవి సకలం, సర్వం, సమస్తమైన ఆశీర్వాదాలు. దీనిలో ఉన్నాయి నిండు నెమ్మది, సమాధానము, సౌఖ్యము, సుఖవంతమైన జీవితము, దీర్ఘాయుష్యు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగాక. నీ శత్రువులను మట్టి కరిపించే పని ఆయనది. ప్రధాన శత్రువు అనబడేటువంటి సాతానుగాడు వాడు అనుచరుల వల్ల మనుష్యుని మీదకి రేగుతున్నారా? అబీమెలెకు రాజు ఫరో రాజులను సహితం గద్దించాడండి దేవుడు. నీకింకా ఒక ప్రాకారమే ఏర్పడద్ది. హల్లెలూయా. ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఎస్కాట్ అంట పెట్టుకుంటున్నారు. కొంతమంది పాస్టర్లు కూడా పెట్టుకుంటున్నారు. కానీ దేవుని ఆశీర్వాదం నీ మీదకి వస్తే నీ పక్షముగా ఉన్నవాడు అధికుడు, దేవదూతలు నీకు ఎస్కాట్గా ఉంటాయి. హల్లెలూయా. ఆఖరికి
ఇప్పుడు వీళ్ళు పెట్టుకుంటున్నారు ఎస్కట్ని, వాళ్ళనైనా దాడి చేసి నీ మీదకి రావచ్చు, కానీ దేవదూతల మీద దాడి అవ్వడం చేయలేడు. హల్లెలూయా. వాడు నీ కనుగుడ్డును ముట్టడం అసంభవం. దేవునికి స్తుతి కలుగుగాక. మన పక్షముగా ఉన్నవాడు అధికుడు. ఈ లోక సంబంధమైనది కాదు, మనకే పర సంబంధమైనటువంటి దాన్ని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తుతి కలుగుగాక. ఈ రోజున మనం ఏం ధ్యానం చేసుకున్నాం తెలుసా? దేవుని మాట మాట మాట. దానిలో ప్రాముఖ్యంగా ఏం ధ్యానం చేసుకున్నామో తెలుసా? విశ్రాంతి దినము. విశ్రాంతి దినము. దేవునికి స్తుతి కలుగుగాక. మీరు అనుకోవచ్చు కదా, ఇప్పుడు మీకు వచ్చిందో లేదో ఆలోచన తెలదు, కానీ ఏమండి విశ్రాంతి దినమే కదండి దేవుడు ఆరాధించమన్నాడు. చెప్తాను జాగ్రత్త, ఇది చెప్పేసి ముగించేసుకుందాం. ఏమండి ఆదివారమే కదండి మీరు చెప్పేది? అర్థమైందండి అమ్మగారు. ఆదివారం మాత్రం మానవండి, అస్సలా. వస్తామండి, గుమ్మములోనికి ప్రవేశిస్తాం, ఆశీర్వాదపు లోతుల్లోనికి ప్రవేశిస్తామండి, వస్తామండి అని అంటే ప్రభు అందుకే అన్నారు, చాలా తెలివితేటలు కలిగిన వాళ్ళు అయ్యా మీరు. అందుకని నిర్గమకాండము 12:16 ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘంగాను 7వ దినమున పరిశుద్ధ సంఘంగాను కూడుకొనవలెను. హల్లెలూయా. ఇందాక మనం ఏమనుకున్నాం? విశ్రాంతి దినమును గురించే దేవుడు చెప్పాడు అని అనుకున్నామా? ఇక్కడికి వచ్చాక ఏం చెప్పాడు? ఆయన ఇష్టం. పరిశుద్ధ మొదటి దినమున 7వ దినమున అంటే దీని అర్థం ఏంటంటే, మొదటి దినాన 7వ దినాన సంఘమును సమకూర్చు అని దైవజనుడికి పిలుపునిస్తే, దైవజనుడు సంఘానికి పిలుపిచ్చాడు. ఏమనంటే మొదటి దినం 7వ దినం అని. అర్థమైపోయింది మీకు? మొదటి దినం 7వ దినం అని పిలుపునిచ్చాడు. అంటే ఈ పిలుపుకి సరెండర్ అవ్వాలి, అవ్వకూడదా? లోబడకూడదా? పరిశుద్ధ దినం ఒకటేనా? అలాగైతే ఈ దినం కూడా ఎవరిచ్చారు? దేవుడు మొదటి దినం అన్నాడు, 7వ దినం. ఇప్పుడు ఎవరి ద్వారా ప్రకటించాడు? దైవజనుల ద్వారా. అంటే ఆయన ఏ దినమని ప్రకటిస్తాడో ఆ దినమున ఆత్మచేత ప్రేరేపింపబడి దైవజనుడు కూడా ప్రకటిస్తాడు. హల్లెలూయా. అంటే విశ్రాంతి దినం అంటే ఒక్క ఆదివారమే సమాజంగా కూడుకుంటామండి, ఇంకా మిగతా అనుదిన సహవాసాలు లేదండి, ఇంకా మానేయండి, వాక్యంలో లేదు, ఇంకా సహవాసం లేదు అని అనుకుంటారని ప్రభువు ఏమన్నాడంటే మొదటి దినము 7వ దినం. అంటే దాని అర్థం ఏంటంటే, నేను దైవజనుడిని ప్రేరేపిస్తాను, నా ఆత్మతో నింపుతాను, దైవజనుడిని నేను ఎలా నడిపించాలో నాకు తెలుసు, దైవజనుడు నా మాటను పట్టుకుని మిమ్మల్ని ఎలా నడిపించాలో ఆయనకు తెలుసు. ఆయన మాట పట్టుకుని ఎప్పుడు సమాజంగా కూడుకోవాలో ఆయన చెప్తారు, మీరు కూడుకోండి అంతే. హల్లెలూయా. దైవజనుడు ఎప్పుడు సమాజంగా కూడుకోవాలో చెప్తాడు, అప్పుడు మీరు కూడుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఆదివారం ఒక్కటే కూడుకుందామా? దైవజనులు ఎప్పుడు చెప్పారు? శుక్రవారం ఉపవాస ప్రార్థన అన్నారు, అది సంఘమేనా? సంఘమేనా? బుధవారం బైబిల్ స్టడీ, సంఘమా కూడుకోండి అన్నారు, ఇది సంఘమేనా? సంఘమే కదా. దేవునికి స్తుతి కలుగుగాక. అక్కడ దేవుడు దైవజనుడితో చెప్పాడు, దైవజనుడు పలానా రోజు కూడుకోండి, పలానా రోజు కూడుకోండి 2 సార్లు చెప్పాడా దైవజనుడు? ఇప్పుడు కూడా మీ దైవజనులు ఎన్నిసార్లు చెప్పారు మీకు? ఎన్నిసార్లు? 3 తీసేద్దాం, ఎందుకంటే మరి ఇందాక ఒకటి అయిపోయింది కదా, ఇప్పుడు ఎన్నిసార్లు? ఇదే చెప్పండి ఏమా. 2 సార్లు అయింది కదా, అయిందా మీకు? అక్కడ 2 సార్లు, ఇక్కడ 2 సార్లు సరిపోయిందా? సరిపోయిందా? అంటే ఇప్పుడు శుక్రవారం రావాలొద్దా? రావాలి. మరి పనులున్నా రావాలొద్దా? దేవుడి మాటను పట్టుకుని రావాలొద్దా? ఓకే. బుధవారం రావాలొద్దా? రావాలి. అయితే ఇప్పుడు మీకు క్లియర్ అయిపోయింది, దైవజనులు మాకు పిలిపించారు. ఇప్పుడే తెలుసండి, ఆదివారము అక్కడ అయిపోయిందండి, మరలా 2 రోజులు శుక్రవారం బుధవారం, ఇంకా అనుదినం ఎందుకండి? మానేద్దాం ఏంటి? అందుకే దైవజనుడు చెప్పాడు, రండి. ఎక్కడ? రండి చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24 10:24. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుడి. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మోషే దైవజనుడు ద్వారా చెప్పారు అక్కడ. ఇప్పుడు
పౌలయ్య గారు అనబడే దైవజనుడు ద్వారా ఏమని చెప్తున్నారు తెలుసా? ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా మీరు సమాజముగా, సంఘంగా కూడుకోండి. హల్లెలూయా. ఇప్పుడు కూడుకుంటున్నారు కాబట్టి పై స్థాయి అనుభవాల్లో ఉండగలుగుతున్నారు. పై స్థాయి అనుభవాల్లో ఉండగలుగుతున్నారు. దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు అర్థమైందా మీకు? అయితే ఇప్పుడు కూడుకోవాలని అర్థమైంది. దైవజనుడు పిలుపునిచ్చినప్పుడల్లా కూడుకోవాలి. అది మీకు క్షేమం, అది మీకు ఉత్తమము, అది మీకు అనుకూలం, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం. హల్లెలూయా. నిజానికి ఇందాక చెప్పాను, ఈ స్థితిని దేవుడు మనకి ఇవ్వడానికి ఎంత ప్రయాసపడ్డాడు. ఈ స్థితిని దేవుడు మనకి ఇవ్వడానికి ఎంత ప్రయాసపడ్డాడు. కొంచెం పైకి చదువుదాం. 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందుము. కొందరు మానుకొనుచున్నట్టు సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగున చేయొచ్చు. ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురుకొల్పవలెను. మరలా ఈ మాట చదివిస్తాను చూడండి. 20లో 1, 2, 3 లైన్. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక. ఆయన అంత త్యాగం చేస్తే మనకి ఈ యొక్క కృప దక్కింది. దీన్ని మనం ఎప్పుడు కాలదన్నుకోకూడదు. దేవునికి స్తుతి కలుగుగాక. దేవుని దగ్గరికి రావాలి. ప్రభువుకు తెలుసు ఎవరికి అవకాశం ఉందో, ఎవరికి అవకాశం లేదో. అవకాశం లేని వాళ్ళు ఎంత ప్రాకులాడుతున్నారో, అవకాశం ఉన్నవాళ్ళు మానుకోవడానికి ఎంత ప్రాకులాడుతున్నారో అన్నీ దేవునికి తెలుసు. అవకాశం ఉండి రాని వాళ్ళు దేవుని ఎదుట తప్పు చేసిన వాళ్ళు అవుతారు. అవకాశాన్ని కల్పించుకొని వచ్చిన వాళ్ళు దేవుని ఎదుట అతీతమైన ప్రేమను కనుపరిచిన వాళ్ళు, విధేయత చూపిన వాళ్ళు అవుతారు. అవకాశం ఉండి ఎగ్గొట్టాలనుకుంటున్న వాళ్ళు అనవసరంగా దేవుని కృపను కాలదన్నుకుంటున్నారు. సునీల్ కండి ఇక్కడ ఉండే అవకాశం లేదు, అయినా కానీ ఉన్నంతలోనే ఆ బిడ్డ దేవుడి సన్నిధి కొరకు అక్కడుండి కూడా లైవ్ వీక్షిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడే ఉన్న వాళ్ళకి ఇక్కడికి రావడానికి లేదా అంటే ఉంది, కానీ ఎందుకు రావట్లేదు? మేము రాం అంతే. మేమెవరు ఇంక అస్తమాట అలాగే వెళ్ళిపోకూడదు. అప్పుడప్పుడు వెళ్ళాలి, విలువ ఉంటుంది. అప్పుడప్పుడు వెళ్తేనే మనల్ని అలా చూస్తారు, లేకపోతే కామనం. ఏమండి లక్ష్మణరావు గారిని మెచ్చుకుంటానండి, నేను వెంకటేశ్వరరావు గారిని మెచ్చుకుంటాను. ఇగో ఈ మధ్య రాజు కూడా బాణిలో నిలబడ్డారు. దేవునికి స్తుతి కలుగుగాక. వాళ్ళు పని పాటలు లేని వాళ్ళు కాదండి, చాలా పనులు కలిగిన వాళ్ళు, పాటలు కలిగిన వాళ్ళు, కష్టజీవులు. కష్టపడి ఫలం దక్కుతుంది వాళ్ళకి. దేవునికి స్తుతి కలుగుగాక. దేవుడండి ఘనుడు, గొప్పోడు. ఆయన మనకి ఈ స్థానం ఇవ్వడానికి ఎంత త్యాగం చేశాడు. ఆ త్యాగాన్ని మన హృదయంలో నిలుపుకోవాలి, కాలదన్నుకోకూడదండి దేవుడిచ్చిన భాగ్యాన్ని. కాదనకు దేవుడు ఇచ్చిన ఆహ్వానాన్ని, కాలదన్నుకోకు రక్షణ భాగ్యాన్ని. కాలదన్నుకుంటే ఎవరికి పోద్ది? ఒక మాట చెప్పన, ప్రభువు మనకి ఎంతగా దేవుని వాక్యం ఎందుకు వినిపిస్తున్నాడో తెలుసా? ఆయన ఆశీర్వాదం నీ మీదకి రావడానికి. ఆయన ఆశీర్వాదములో అబ్రహామును ఇస్సాకును దేవుడు ఎలా నిలబెట్టాడో ఆశీర్వాదం మనం ఎరుగుదాం.
5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టగా ఎన్ని ముక్కలు ఎత్తారో అది మనము ఎరుగుదాం. దేవుని సన్నిధిలో ఆ దినాన్ని దేవుడు ఎంత ఆశీర్వదించాడు, ఎంత పరిశుద్ధపరిచాడు. ఆయన కౌగిట్టులో ఒదిగిపోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని కాలదన్నుకోకూడదు. ఒక సంకల్పంతో దేవుడి దగ్గరికి రావాలి, పట్టుదలతో దేవుడి దగ్గర రావాలి. అర్థం చేసుకుందాం. దేవుడి దగ్గరికి రావాలి అంటే వారం అంతా రమ్మలే, ఏదో ఒక రోజు పెడుతుంటే ఒక 2 గంటల సమయం ఉపవాస ప్రార్థన ఎక్కువ సమయం తీసుకుంటాం అంతే. మనం కడుపు కట్టుకుని వచ్చాం కాబట్టి. ఇదంతా ఎవరి మేలు కోసం అమ్మా, ఎవరి క్షేమం కోసం. అందుకే దేవుడు ఆ దినము సమీపించిన కొలది, ఏ దినం? ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేటువంటి దినం, రాకడ దినం. మరి రాకడ కంటే ముందే చచ్చిపోతేనో. అందుకే మనకి ఎప్పుడు సహవాసం కావాలి. సహవాసం లేకుండా దేవుని దీవెన రాదు, ఆశీర్వాదం రాదు, కష్టఫలం దక్కదు. వాళ్ళ కొందని ఊరేగినా దేవుడు ఆశీర్వదించాడు గనుక వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. వీళ్ళు అవరు. మీరు సంతోషిస్తున్నారా? హల్లెలూయా. మీకు ఒకవైపు సంతోషం, ఒకవైపు బాధ. నాకు అర్థమైందిలే. ఒకవైపు సంతోషం ఉంది, ఒకవైపు బాధ. ఏంటి సంతోషం అంటే దేవుడు అట్టి కృపా భాగ్యాన్ని మాకు ఇచ్చాడు. మేము కాలదనుకోవట్లే, అనుదినము దేవుని సన్నిధిలో ఉంటున్నాం. సహోదరులైతే సంఘ సహవాసములో మేము ఉంటూ ఉన్నాం. చాలా సంతోషం, దేవునికి స్తుతి కలిగ్గా. కానీ మీ బాధ ఎవరి కోసం? ఉండని వారి కోసం. ఈ భాగ్యం మనకు దక్కాలంటే ఊరికే దక్కలేదండి. ప్రభు ఎంతో మన కొరకు శ్రమపడి, శిలువ వేయబడి, చనిపోయి మన కొరకు సమస్తాన్ని ధారపోస్తే దక్కిందండి ఇది మనకి. అది దక్కింది కాబట్టి ఆయన యొద్ద నుండి మనం ఏం చేసుకుంటున్నాం? ఆశీర్వాదాలని పొందుకుంటున్నాం. ఈ రోజున దేవుడు మనందరినీ కూడా ఆయన కృపలతో నింపుతున్నారు, స్వస్థపరుస్తున్నారు, అతీతంగా నిలబెడుతున్నారు. పరమ వైద్యుడై మనకు సర్వమై ఉన్నాడు. మన రూపాయి మీద ఆయన ఆశీర్వాదం ఉంది. కానీ మిగతా వాళ్ళు, అందుకే మనం ఆదిలో చదువుకున్నాం, మీ పశువులు, మీ ఇంట్లో వాళ్ళు, మీ పిల్లలు అందరూ. అందుకే అబ్రహాము దగ్గర ఉన్నటువంటి ఎలియాజరు పశువులను కూడా మోకరింపజేశాడు. అంటే అంత దేవునికి విధేయత కలిగి, అంత భయభక్తులతో మనం జీవించగలగాలి. దేవుని మాటకు సరెండర్ అయిపోవాలి. ఆశీర్వాదమునే మనం హత్తుకోగలగాలి. ఈ లోకములో మనకు కావాల్సింది అదే. మనమైనా అనుకోమో కానీ దేవుడు మన కోసం అంత అనుకుని మన కోసం ఆలోచిస్తున్నాడు. మనం తినే తిండి కోసం, కట్టే వస్త్రం కోసం, ఉండే నివాసం కోసం, మన మీదకి ఎవరైనా శత్రువులు వస్తే వారిని మట్టి కరిపించడం కోసం, మన జీవితాన్ని సజావుగా సుఖంగా సాగించడం కోసం. కానీ మొట్టమొదటిగా మనం ధ్యానం చేసుకుంటున్నట్టు దేవుడు చెప్పిన మాటలో కొందరుండి సౌఖ్యాన్ని అనుభవించి మరికొందరు మూర్ఖత్వంతో వెళ్ళి ఏమీ దక్కకుండా వచ్చేసారే. అలా మనం ఉండకుందుముగాక. మన జీవితంలో మన కుటుంబం అంతా దేవునికి అనుకూలుడు మగుదుముగాక. ఆయన మాటకు లోబడుదుగాక. ఆయన ఆశీర్వాదములు మనల్ని, మన కుటుంబాలని, మన పిల్ల తరాలను వరించునుగాక. ఆమేన్. ఇటు